శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామి వారి చరణారవిందములకు అంజలి ఘటిస్తున్నాం. భాగవతోత్తములకందరకు నమస్కారం. మనం ఈ కాలంలో పుట్టడం చాలా అదృష్టవంతులం. ఈనాడు దేశంలో ఆస్తిక్యం ధర్మం రెండు అడుగుండిపోతాయా అన్నట్లుగా ఉన్న సమయంలో మళ్ళీ భగవద్ రామానుజుల యొక్క అపరావతారం అన్నట్లుగా పెద్దజీర స్వామి వారు అవతరించి మహావైభవంగా దేశంలో నలుమూలల అసేతు సీతాచలం వ్యాపింపజేశారు. రామాయణము చేత ధర్మాన్ని, వేదం చేత ధర్మాన్ని, తమ పూజల చేత మనుష్యుల యొక్క మనస్సులని మార్చారు. తరువాత వారు సాధించగానే చిన్నజీర స్వామి వారు ఆ స్థానాన్ని అలంకరించి అంతకంటే శతగుణితంగా వృద్ధి పొందిస్తున్నారు దేశంలో ఆస్తిక్యాన్ని, ధర్మాన్ని. వారిని ఒక్కసారి సేవిస్తే చాలు మనలో ఉన్న దోషాలు పోతాయి. కానీ వారు మనలాగే ఉంటారు, మనవాళ్ళలాగే నవ్వుతూ ఉంటారు, ఏమీ లేనట్టు సులభంగా ఉంటారు. ఆ సౌలభ్యం మనని మోసపుచ్చుతూ ఉంటుంది. ఈయన మనలాంటి వారే కదా అనిపిస్తుంది. మాట్లాడేటప్పుడు వారిని చూస్తే మన వంటి వారిలాగే కనిపిస్తారు కనుక ఆచార్యుల్లో, గురువులో ఉండే గొప్పతనం వారిని చూస్తే గోచరించదు. అది వారి అనుగ్రహం పొందిన వారికే గోచరిస్తుంది. విశ్వరూపం ఎవరు చూపిస్తారు, ఎవరికి చూపిస్తారు అంటే విశ్వరూపం కృష్ణుడు అర్జునునికి చూపించాడు, ఆంజనేయ స్వామి సీతమ్మకి చూపించాడు. అందరికీ చూపించడానికి భగవంతుడు విశ్వరూపం చూపించడం ఏమిటి? భగవంతుడు ఇలాగో విశ్వరూపుడే, దాన్ని చూడడానికి ఆయన కను లేదు మనకి. కానీ ఆ కన్ను ఎవరిస్తాడు? ఆయనే ఇస్తాడు. ఆయన ఇస్తే కానీ ఈ విశ్వమంతా ఆయన శరీరమని, అన్నిటిలోనూ తాను ఉన్నాడని మనకు తెలియదు. ఇక్కడ విశ్వరూపం చూపించడం కాదు, విశ్వరూపం చూడడానికి తగిన కన్ను ఇస్తాడు ఆచార్యుడు. అది ఆచార్యుడు చేసే పని. ఇప్పుడు విశ్వరూపం చూపించేవాడు ఎవడంటే, ఎవడు చూపిస్తే వాడు ఆచార్యుడు. గీతాచార్యుడు అర్జునునికి చూపించాడు, అంతేకాని కృష్ణుడు చూపించలేదు, భగవానుడు చూపించలేదు. గీత ఉపదేశం చేస్తున్న గురువు కనుక ఆయన కృష్ణం వందే జగద్గురుమని, గురువు అయ్యా నేనంటే నీకేదో రథం తోలుతూ కొరడా పట్టుకుని గుర్రాలు నడుపుతున్నటువంటి సారథిలా కనిపిస్తున్నాను, కానీ ఒక మాట నా లోపల చూస్తావా అని చూపించాడు. అలాగే మనకి మన గురువు యందు పరిపూర్ణమైనటువంటి ప్రీతి కలిగినప్పుడు వారి లోపల మనకి దివ్యత్వం గోచరిస్తుంది వారి అనుగ్రహం చేత. అలాగే సీతమ్మ తల్లి ఆంజనేయ స్వామి వచ్చి తనని అమ్మారా నా భుజం ఎక్కువ నేను తీసుకెళ్ళిపోతానంటాడు. అంటే ఆవిడంటుంది, కథం వా అల్ప శరీరస్వం, నువ్వు ఇంతంత ఉన్నావు, మామూడు మిచ్చసి నన్ను మోయడానికి సిద్ధపడతాయేమిటి? ఇదే నీ యొక్క కపిత్వం, ఇది నీ కోతి బుద్ధి అన్నది ఆవిడ. ఆయనకి చాలా కష్టం అనిపించింది. ఇంతకుముందు ఎప్పుడూ ఆయన అవమానం పొందలేదు, ఇదే మొదటిసారి అవమానం. నవం పరిభవం కృతం, కొత్త అవమానం. ఎప్పుడూ ఫ్రెష్గా ఇవాళే రిసీవ్ చేసుకున్నాడు. ఇంతకుముందు ఎప్పుడు ఇన్సల్ట్ అన్నది జరగడు పాపం. ఆయన కొంచెం కష్టం అనిపించి వెంటనే అమ్మ నన్ను చూడు అని తన శరీరాన్ని పెంచాడు. మేరు మందర సంకాశ, పెద్ద మేరు పర్వతమంత మందర పర్వతమంత అయిపోయినాడు, వజ్రదంష్ట్రుడైపోయినాడు. మహాభీకరమైన మూర్తి చూపించి అమ్మ నిన్నే కాదు 3 లోకాలను కావలిస్తే తీసుకెళ్ళిపోగలను, లంకతో కలిపి నిన్ను తీసుకెళ్ళిపోగలను, నా స్వామి పాదసన్నిధిని నేను ఉంచగలను, నీకేం భయం అక్కర్లేదు అని చెప్పాడు. ధైర్యం. ఇది మనకి గురువు చేసే ఉపకారం. ఏమి చేస్తాడు? ఆయన వీడిని ఆశ్రయిస్తే ఏం లాభం అండి, ఆ భగవంతుడిని ఆశ్రయించాలి, కానీ ఈ మధ్యలో ఈ గురువుని ఎందుకు అనిపిస్తూ ఉంటుంది. ఆ అనిపించకుండా దృఢమైన విశ్వాసం కలవారికి వారి రూపం కనిపిస్తుంది, వారి యందు విశ్వాసం ఏర్పడుతుంది. అది కలగడమే మానవ జీవితానికి పరమ లక్ష్యం. భగవంతుని యందు విశ్వాసం ఎవ్వరికీ డైరెక్ట్గా కలగదు. అది కలగడానికి ముందు ఒక గురువు యొక్క అనుగ్రహం మన యందు ప్రసరించాలి. ప్రసరిస్తే కానీ మనకి భగవంతుని యందు ప్రీతి కానీ, భగవంతుని యందు విశ్వాసం కానీ కలగదు. అందుచేత ఆయన కంటికి కనపడడు. ఎంతసేపు ఉన్నాడే తప్ప ఎలా ఉన్నాడో చూసిన వారు లేరు, ఎక్కడున్నాడో చూసిన వారు లేరు. ఏమిటి చెప్పే మాటలు? అందరూ విన్నవారే చెప్తున్నారా? కాదు, చూసిన వారు చెప్తున్నారు. చూసిన వారు చూచారా? చూడకుండా చెప్పలేదు, చూసే చెప్పారు. కానీ మనకి నమ్మకం ఉండదు. కృష్ణ భగవానుడు బండిని తన్నేశాడు, శకటాసురుణ్ణి చంపేశాడు. చంపేసిన తర్వాత పరిగెత్తుకొచ్చింది వారి అమ్మ. అందరూ పరిగెత్తుకొచ్చారు. అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, ఓ 100 మంది ఆడుకుంటూను.
వాళ్ళు అమ్మ బాబు కాలు తగిలి బండి విరిగిందన్నారు. ఎవరు నమ్ముతారండి? పసివాడు ఉయ్యాల్లో పడుకున్నవాడు కాలు చాచడమా, బండి విరగడమా? ఎవరు నమ్మలేదు. పాపం వాళ్ళకి తెలియదులే, వాడు ఏడుస్తూ ఇలా పై కాలు ఎత్తుకుంటే అది తగిలింది అనుకున్నారు, విరిగింది అనుకున్నారు అనేశారు. అలాగే మనము కూడా చూచేయమంటే గురువులను చూచేరని నమ్మం. కానీ వారు చూడకపోతే నీకు ప్రీతి కలగదు భగవంతుని యందు. చూచిన వారే మన గురువులు. కాబట్టి ఆ చూచిన వారికి పేరేం పెట్టారు? ఋషి అని పేరు పెట్టారు. ఋషి అంటే సీయర్. ఆయన దర్శిస్తాడు. ఆ దర్శించిన వాడు మనకు అనుగ్రహిస్తాడు. అటువంటి ఆచార్యుని యొక్క అనుగ్రహం లభించాలి. ఆ ఆచార్యుడే భగవానుని తన అధీనములో ఉంచుకొని మనకు అందిస్తాడు. ఆచార్యుని అనుగ్రహం మనకు లభిస్తే కానీ అమ్మవారి దగ్గరికి చేరలేము. ఆచార్యుని దగ్గరికి చేరడానికి ముందు భగవద్భక్తులతో సహవాసం ఏర్పడాలి. నీకు భగవద్భక్తులతో సహవాసం ఏర్పడకపోతే లౌకికమైన విషయముల యందు మనసు వెనుకకు మలదు. ఎంతసేపు మనతో పాటు నలుగురు ఉంటే మనం హాయిగా దీనికి రాగలం. కానీ అందరూ సినిమాకు వెళుతుంటే నువ్వు కానీ జట్టుకు వస్తుంటే నవ్వుతారు మన వాళ్ళు, ఏమిటి ఇడిపోతున్నావని. అంటే మనకి ఏముండాలి? తోడు ఉండాలి. మరో 2-3 ఉంటే ధైర్యంగా అందరం వచ్చేస్తాం. కానీ దేవాలయానికి వెళ్ళేటప్పుడు 10 మంది తోడు ఉంటే కానీ కొంచెం భయం వేస్తుంది. ఏమిటో ఏమనుకుంటారో, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, పై వాళ్ళు ఏమనుకుంటారో భయం మనకి. కాబట్టి భయం తొలగడానికి నీకు ఎవరు ఉండాలి? పక్కని కొంతమంది తోడు ఉండాలి. వారు ఇంతకుముందు వెళ్ళడం అలవాటు ఉన్నవారు, ఇంతకుముందు నామం ఉచ్చరించడం అలవాటు ఉన్నవాళ్ళు. వారిని ఏమంటారు? భాగవతులు, సత్పురుషులు అంటారు. కాబట్టి మొట్టమొదట సత్పురుష సహవాసం. ఈ సత్పురుషులతో సహవాసం చేస్తే కలిగేది నీకు దీని యందు రుచి కలుగుతుంది. ఇతర విషయముల నుండి మనసు వెనుకకు మళ్ళుతుంది. మళ్ళిన తరువాత అప్పుడు ఆచార్య దగ్గరికి చేరుతావు. ఆచార్యుడి దగ్గరికి చేరిన తరువాత వారిని ఆశ్రయించి ఒక మంత్రాన్ని పొందుతావు. అప్పుడు నీకు భాగవతులు చాలా దృఢమైన విశ్వాసం నిలబెట్టడానికి భాగవతులతోటి పరిచయం ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత వారి సహవాసంతో మళ్ళీ ధైర్యం ఏర్పడితే అప్పుడు అమ్మవారిని సేవిస్తావు. అమ్మవారిని సేవించిన తర్వాత ఆ అమ్మవారి అనుగ్రహంతో మనకు ఒక్కసారి లోపల ఇంతకాలం పూసుకున్న మాలిన్యం కడిగి వేస్తుంది. తల్లిని దర్శిస్తే కానీ మన లోపల ఉన్న మాలిన్యములు తొలగవు. ఏమిటి మాలిన్యం? ఉన్నాడో లేదో, ఉంటే మాత్రం రక్షిస్తాడో రక్షించడో. అయినా మనలాంటి వాళ్ళకి ఆయన ఎక్కడండి? ఎన్ని సందేహాలు మనకి. మనం భగవంతుని పొందడమా? సామాన్యులం మాకెక్కడండి, ఏదో మీలాంటి పెద్దలకు కానీ మాకెక్కడండి అంటారు. ఇవన్నీ తీరాలి. మన తల్లి ఆండాళ్ళ తల్లి అందుకోసం అవతరించింది. సామాన్యులకు కూడా భగవత్ప్రాప్తి ఉన్నది. దానికి జాతి కాదు, లింగం అనగా స్త్రీ పురుష భేదము కాదు, విద్య కాదు, సాధన కాదు, ఏమీ కాదు. మరేమి కావాలి? వాడి అనుగ్రహము రావాలి. ఎలా వస్తుంది? ఇలా నడవండి, ఇలా నడవండి అని తల్లి చూపించడానికి ఒక వ్రతం చేసింది. ఆ వ్రతమే తిరుప్పావై. ఇది శ్రీ వ్రతము, దివ్య వ్రతం. ఇంత ఉత్తమమైన వ్రతం లోకంలో లేదు. ఇది ఏది ఒక కోరిక కాదు. మరేమిటి కోరిక? మనము పుట్టినందుకు జన్మను సార్థకం చేసుకుందుకు చేయవలసిన వ్రతం. మనము పుట్టినందుకు ఎందుకు పుట్టాము? కేవలముగా భోజనం చేయడానికి, నిద్రపోవడానికి, పిల్లల్ని కనడానికి కాదు. మనము పుట్టినది ఈ లోపల ఉన్నదేదో తెలుసుకొని, ఆ లోపల ఉండేవాడు అంతటా ఉన్నవాడెవడో తెలుసుకొని వాడిని పొందాలి. మనం ఎక్కడ పొందుతాం? మనకు అందుతాడా? ఇక్కడే, ఎప్పుడు? ఇప్పుడే. ఇదేం విచిత్రమైన వ్రతం. అది దీనిలో ఉన్నది. ఎక్కడ పొందుతావు? ఇక్కడే. ఎక్కడికి వెళ్ళక్కర్లేదురా. ఇక్కడ మన ఊళ్ళోనే, మన ఇంట్లోనే కూడాను. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదురా. ఏమిటి చేయాలైతే? కొంచెం తెల్లవారుజామున లేచిపోయి, అంతే మరేం లేని లేదు, తెల్లవారుజామున లే, స్నానం చేయి, దీపం పెట్టు, పొంగల్ చేయి, నైవేద్యం చేయి, పూజ చేసుకో. ఇంతేనండి ఇది వ్రతం. ఎందుకంటే ఏమీ లేదు ఈ వ్రతం కదా. చాలా సులభమైన వ్రతం. నీకు మిగిలిన వ్రతాలకు కావాల్సిన నియమాలు, దీనికి ఏమి నియమాలు లే. ఒక్కటే నియమం, తెల్లవారుజామున లే, అదొక్కటే కష్టం. స్నానం చేయి, రెండో కష్టం. మూడోది స్వామి దగ్గర కూర్చొని, అమ్మ దగ్గర కూర్చొని దీపం పెట్టు. దీపం పెట్టి స్వామి మీద 2 పువ్వులు వెయ్యి. వేసిన తర్వాత పొంగలి నైవేద్యం చేయి, అది నువ్వు పూజ చేసుకో. ఇది మన వ్రత కథ. ఏమిటి రహస్యం? ఇది మనం నేర్చుకోవాలి. తెల్లవారుజామున లే. ఏది తెల్లవారుజాము? నీ జీవితంలో నీకు లేవాలని ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు నీ జీవితంలో తెల్లవారుజాము. రాత్రేమిటి? మన జన్మలు ఎన్నో ఎన్నో ఎన్నో, కొన్ని కోట్ల జన్మలు ఎత్తాం. ఒక జన్మ కాదు మనం ఇవాళ వచ్చింది. ఇలాగే లేము ఎప్పుడు. మనం ఎక్కడో బయలుదేరాం. ఒక రాయిగా, చెట్టుగా, పక్షిగా, పురుగుగా ఎన్నో బయలుదేరి ఇవాళకి మానవత్వంలోకి వచ్చాం. ఈ జన్మ వచ్చాం. ఇది ఆఖరి రాత్రి కావాలి. మళ్ళీ ఇలా 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 తిరుగుతూ ఉండకూడదు. ఆఖరి రాత్రి చేసుకోవాలి. అంటే ఏంటర్థం? ఇది ఆఖరి జన్మ చేసుకోవాలి. ఈ రాత్రిలో ఏమిటి కాదు? తెల్లవారుజాము రావాలి. తెల్లవారుజాము అంటే సూర్యుడు ఉదయించడానికి దగ్గర పడాలి. సరే, సూర్యుడు ఉదయించి అదిగో వెలుగు వచ్చేస్తుంది, వేగంలే తెలుగు వెలుగు వచ్చేస్తుంది. 5, 5:15, 5:30 అయిపోయిందంటే
గాబరా ధనుర్మాసంలో తెలివి రాలేదండి బెంగ పెట్టుకుంటాం. ఆ 4 గంటలకి రాకపోతే గాబరా పడిపోతాం. 3:30 నుంచి అప్పుడే తెలివి ఎప్పుడు వస్తుందో వేడబడిపోతుందని భయం వేస్తూ ఉంటుంది. ఇది కొంచెం అలవాటైతే మీకు తెలుస్తుంది. ఇవన్నీ మన లోపల కలగాలి. ఎక్కడ కలగాలి? స్వామిని ఒక్కసారి స్మరించకపోతే, ఒకసారి స్వామి అనిపించకపోతే, ఒకసారి స్వామి ఆరాధన చేయాలనే కోరిక పుట్టకపోతే ఎంత వ్యర్థం అనిపించాలి మనస్సులో. ఆ కోరిక కలిగితే నీకు తెల్లవారుజామైంది, అది గుర్తుపెట్టుకో. తెల్లవారుజామైంది. అప్పుడేం చేయాలి? లేచిపో. ఏమిటి లేచిపోవడం? ఎలా తెలివి వస్తుందండి? పక్షులు అరుస్తాయి, విను. ఎందరో లేచి, ఎవరు? మహాభక్తులు ఎందరో భగవన్నామం చేస్తున్నారు, ఎందరో భగవత్ పూజలు చేస్తున్నారు. ఒకసారి వారి వైపు నీ మనసు ప్రసరిస్తే నీకు పక్షి కూత వినిపించింది, లేచావు. ఇటువంటి ఒక సన్నివేశాన్ని మనకి సృష్టించింది తల్లి. జీవితంలో జరిగేవే నీకు ఒక కథగా పెట్టి కథలో నడిపిస్తోంది అమ్మ. అంతేగాని ఇది ఒక పెద్ద కథ, ఇందులో ఏమీ లేదు. పాట కాదు, కథ కాదు, వ్రతం కాదు. మానవ జీవితం ఎలా నడవాలో నేర్పుతోంది. లేచిన తర్వాత ఏం చేయాలయ్యా? స్నానం చేయి. ఏమిటి స్నానం అంటే? స్వామి నామాన్ని కీర్తించు, స్వామి గుణాలను అనుభవించు. ఒకసారి ఆ భగవంతుని దివ్య మంగళ విగ్రహాన్ని, సుందరమైన రూపాన్ని ఒకసారి భావించు. అది స్మరిస్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు ఒడలో మరిచిపో. ఆ స్థితి కలుగుతుంది నీవు 4 రోజులు అలవాటు చేసుకుంటే. అది చేసుకుంటే మనకి ఆ తెల్లవారుజాము లేచి ఏమిటి చేయాలి? స్నానం అంటే ఏమిటి? సన్నీడు స్నానం కాదు మీరు చేయవలసింది. ఇది బయట చేయాలి. లోపల చేసేది భగవన్నామ స్మరణం. ఎవరు మనకి చెప్పారు? 2వ పాశురంలో తల్లి, పాక్కడలు పయ్య తుయిండ్ర పరమన్ అడి పాడి. ఇది మొదట చేయాలి. ఇది చేస్తే లోపల ఒక్కసారి నామం ఉచ్చరించండి ప్రీతితో. ఆహా ఎంత అదృష్టం అన్నట్టు పాడాలి. అయిన తర్వాత ఏం చేయాలి? వాడి చరిత్రలు చెప్పండి. తండ్రి, పుట్టావా, పెరిగావా, కొలిచేవా, అంతా నీదన్నావా, నీది కానిదాన్ని కూడా నాదని పాపం ఆక్రమించుకొని స్వీకరించి నాదనుకున్నావా, అందరినీ తడిమేవా, ఎందరం ఉన్నాము. స్వామి చెబుతూ ఉంటారు, అస్తవానం చెబుతూ ఉంటారు. స్వామి వామనుడైనప్పుడు త్రివిక్రముడై పాదం పెట్టి కొలిచినప్పుడు మనము కాస్త బుర్ర కిందకి లాగేశాం, కానీ లేకపోతే మరి పుట్టకపోదుము కదా అంటూ ఉంటారు జీరస్వామి వారు ఇప్పుడు చెప్పిన కథల్లోనూ. ఎందుచేత మనముట అప్పుడు ఆయన అంతటా రాసేట కాలు, కానీ ఎక్కడ బుర్రకి తగులుతుందో అని మనం ఇలా కింద గడిపోయినా అంట. ఎలక కన్నాల్లో గడిపోయినట్టు వెళ్ళిపోయినా వాడు తలకాయ లాగేయడం చేసి మళ్ళీ పుట్టేశాం. అప్పుడే కానీ ఇలా పైకే పెట్టి ఉంచితే స్వామి పాదం తగులును కదా, తగిలితే మరి జన్మ ఎత్తము కదా. అటువంటి పాపాత్ములం మనం, ఆ తలకాయ వెనక్కి లాగిన వాళ్ళం. కాబట్టి ఒక్కసారి ఆ చేసిన ఉపకారాన్ని ఒక్కసారి స్మరించండి. ఇది భగవత్ కథలు వినడం అంటే ఇది చెయ్యి. ఇది చేసి బయలుదేరి ఒకసారి 10 మంది భాగవతులతో కలువు. మీరా వారందరినీ ఒకసారి పలకరించు. వారు నిన్ను చూసేలా చేసుకో. వారు నిన్ను అయా వచ్చావా రారా అని అందరూ నిన్ను పలకరించేలా చేసుకో. ఇది సత్సాంగత్యం, ఇది భాగవత సహవాసం. ఇది కలగాలి. ఇది కలిగితే నీకేం కలుగుతుంది? వీళ్ళలాగే మనం కూడా, మా వాళ్ళు ఎప్పుడో తెల్లవారుజామున పూజలు చేస్తూ ఉంటారండి. అంటే నాకు ఇన్నాళ్ళు బద్ధకంగా ఉండేది, కానీ ఈ మధ్య నాకు చేయాలనిపిస్తోందండి అంటాను. చూడండి, ఇవి ఎప్పుడు వస్తాయి? మన ఇంట్లో ఒక పెద్ద ఆవిడ ముసలావిడ చదువుతూ ఉంటే, ఆవిడ తెల్లవారుజామున లేచి ధనుర్మాసం చేస్తూ ఉంటే, పొద్దెక్కిన తర్వాత పొంగల్ పెడితే పుచ్చి చేసుకుంది బాగుంటుంది, కానీ తెల్లవారుజామున లేవాలంటే బద్ధకం వేస్తుంది. ఇంచేత అది కొన్నాళ్ళు అలవాటైతే ఆవిడ చేస్తోంది, మనం లేవాలంటే బద్ధకం వేస్తుంది. ఇంచేత అది కొన్నాళ్ళు అలవాటైతే ఆవిడ చేస్తోంది, మనం చెయ్యాలనిపిస్తుంది. ఏదైనా సహవాస దోషం. మంచి అయినా సహవాసం వల్లే వస్తుంది, చెడైనా సహవాసం వల్లే వస్తుంది. కాబట్టి చెడు ఉన్నటువంటి దానితో సహవాసం చేయండి. చెడు ఏమిటండి? దేనికదే మంచి. బుద్ధిమంతులు అనే మాట ఇది. దేనికదే మంచిది? ఇప్పుడు చెడేమిటి, మంచి ఏమిటి? చెడు మంచి అంటే లేదు. కానీ నాయనా, నువ్వెవడివో నీకు తెలిస్తే మంచి, నువ్వు కానిది నువ్వు అనుకుంటే చెడు. నీదేదో నీకు తెలిస్తే మంచి, నీది కానిది నీకు తెలిస్తే చెడు. ఏం చేస్తావు? నీది కానిది తెలిస్తే పట్టుకుపోవాలనిపిస్తుంది, పట్టుకుతే జైల్లో పడేస్తారు. నాయనా ఇది నేను పుచ్చుకోకూడదు, నాది కాదు అని తెలియాలి. ఇది తెలియడానికి ఎవరు చెప్పాలి? ఏది నీదో, ఎవరు నువ్వో? పద ఒకసారి గురువు దగ్గరికి వెళదాం అని వాడు చెప్తాడు. ఈ పక్కవాడు వెళతాం మెల్లిగా గురువు గారి దగ్గరికి. ఆయన ఏమిటి చేస్తారు? ఏమీ చెయ్యరండి. ఒకసారి తలుపు తీస్తారు. ఏ తలుపు తీశారు? మన హృదయంలో ఉండేటువంటి ద్వారములు 2 తెరిచారు. ఏమిటి ద్వారములు 2? ఇంతకాలం నేను అనుకొని శరీరాన్ని పొంగిపోయి ఎంత అందం, ఎంత డబ్బు, ఎంత చదువు, ఎంత పాండిత్యం, ఎంత కులం, ఎంత గొప్ప ఇవి అనుకుంటున్నామే. అరే నాగా స్వామి, ఈ శరీరము నీవు ఇచ్చినదే, ఈ శరీరంలో నేను వేరే శరీరం కాదే. ఇవి తెలియడానికి ఒక మంత్రం ఉపదేశిస్తారు. మంత్రం అర్థం అది. కాబట్టి మంత్రానికి అర్థం ఉంది. ఆ అర్థం మీకు తెలియజేస్తారు. మెల్లిగా ముందు మంత్రం చెప్పేస్తారు. చెప్పేసి ఇది రోజు జపం చేసుకోండమ్మా, మీకు కావలసినవన్నీ సిద్ధిస్తాయి.
అంటే మనకేమిటి కావాలి? పిల్లలు కావాలి, ఇల్లు కావాలి, డబ్బు కావాలి. బాగుంది, చిన్న 8 అక్షరాల మంత్రం చదువుకుంటే పిల్లలు పుట్టేస్తారట, 8 అక్షరాల మంత్రం చదువుకుంటే డబ్బు వచ్చేస్తుందిట, చదువుకుంటాం. ఇది ముందు లోపల పెట్టాలి. లేకపోతే కానీ పసిపిల్లడికి చాక్లెట్ ఇస్తే కానీ స్కూల్కి వెళ్ళడు. కొన్ని ఇంట్లో ఉంచుకోవాలి. ఉంచుకొని వాడికి రోజు వెళ్ళేటప్పుడు ఇంకెవరు సంతోషంగా స్కూల్కి వెళ్ళిపోతాడు బ్యాగ్ పట్టుకొని. అలాగే మనకు కూడా మన గురువు గారు వీటిని లౌకిక ప్రయోజనాలకు ఉపయోగిస్తుంది అని చెప్తారు ప్రతి గురువులు. మంత్రాలు ఏం పర్వాలేదండి, ఇంకేమిటి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇది మంత్రం జపం చేసుకోండి అంటారు. అంటే బాగుందండి. మళ్ళీ అడుగుతుంటారు మన స్వామి, మాకు ఏదో ఇబ్బందిగా ఉంది, ఏమైనా మంత్రం చెప్తారా అంటే చెప్పాలి. చెప్తారా అంటే లేదనకూడదు, చెప్పేయాలి. ఇంతే వాడికి లేదా రాడికి వైపు ఒకటి మంత్రం చెప్తారు, చెప్పి చదువుకోండి, సిద్ధిస్తుంది. ఇప్పుడు క్రమంగా ఏమిటవుతాడు వీడు, దానిలోకి మెల్లిగా ట్రాన్స్ఫర్ అవుతాడు, మారుతాడు, మనసు మారుతుంది. ఇప్పుడు అటు వెళ్తాడు. ఆ మంత్రం రాగానే అప్పుడు ఒక్క మాట, అయ్యా దర్శిస్తే బాగుండు, అది కోరిక కలుగుతుంది. ముందు చెప్పుకున్నాం, దాని అర్థం తెలుసుకున్నాం. కానీ వారందరూ చూశారట, మనము చూస్తే బాగుండు. ఎలా చూస్తాం? చూడడానికి మార్గం ఉంది అని వాడు చెప్తాడు మనతో ఉన్నవాడు. ఏమిటి తీయాలండి చూడడానికి? ఒకసారి ఒక పెద్దల ద్వారా అమ్మగారిని ఆశ్రయిస్తే ఆ అయ్యగారి దర్శనం అవ్వదు. ఆయన ఎక్కడో లోపల ఉంటాడు. ఆయన చాలా రిస్ట్రిక్షన్, ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకోవాలి ఆయనతోటి. ఆయన బయటికి రాడు. కాబట్టి నీకు ఏమైనా కావాలంటే అమ్మగారు ఉంటారు వీధిలో, ఆవిడికి నమస్కారం చేసమ్మా, చాలా ఇబ్బంది పడుతున్నాడు, మనం కొంచెం అనుగ్రహించవా అంటే ఆ తల్లికి దయ ఎక్కువ. కాబట్టి ఏమిటి కావాలమ్మా, ఏమిటి కావాలి అని ప్రకటిస్తుంది. రోజు అన్నమాట అమ్మని అలా వెళుతుండి కనిపిస్తూ ఉండు. ఆఖరికి ఆవిడికి దాలి వేసి, అయ్యా రా, నువ్వు ఉండి ఇక్కడ ఉండు, స్వామి వస్తారు, రాగానే నేను చెప్తానని మెల్లిగా రికమెండ్ చేస్తుంది ఈవిడ అయ్యగారికి. అయ్యా వీడు పాపం రోజు వస్తున్నాడండి, ఏదో బాధపడుతున్నట్ట, మీరు కొంచెం అనుగ్రహించాలి, పాపం దాలి వేస్తోంది అంటుంది ఈవిడ. ఆయన సరే అంటాడండి. పడ్డాడే మనలో. ఈ అమ్మగారిని మనం ఆశ్రయిస్తే ఆయన లొంగకుండా ఉండలేడు. ఈవిడ ఆయన తీసుకొస్తుంది, మనకు అప్పచెప్తుంది. ఏమిటి చేసాం మనం? నీలాదేవిని ఆశ్రయించాం. నీలాదేవిని ఆశ్రయిస్తే లోపల ఎక్కడో పడుకున్నాడు ఆయన. ఆయన్ని ఈవిడ లేపాలి. ఇద్దరు కలిసి పడుకున్నారు. ఒక మాట ఆవిడనొక్కరిని వేరే ఆశ్రయించండి, ఇద్దరిని కలిపి. ఒక్కరు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి? ఇవన్నీ ఎక్కడికి కదా? మన ఇంట్లో, మన ఊళ్ళో, మన ఆలయంలో మనం ఇలా వెళితే ఇలా ఎడం చేతి వైపు మీకు లక్ష్మీదేవి ఆలయం కడతారు. ఎక్కడైనాను ఇలా కుడి చేతి వైపు లక్ష్మీదేవి ఆలయం ఉంటుంది. ఒక్కటి విడిగాను, అక్కడ ఆవిడే ఉంటారు. ఇలా ప్రదక్షిణంలో వెళ్ళేసరికల్లా ఏమిటి కనిపిస్తుంది? మనకి అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. ఒక మాట వంగి నమస్కారం చేయండి. అమ్మా వచ్చానమ్మా, స్వామి దగ్గరికి వెళ్ళని భయంగా ఉందమ్మా అని చెప్పండి. పర్వాలేదులే, నేను వస్తాను నీతోటి అని మనకి సాయం చేసి వెనకాల వస్తుంది. వచ్చింది నీలాదేవి మనతోటి, తలుపు తీసి మనతో వచ్చింది స్వామి సన్నిధికి. వస్తే ఈవిడ అక్కడే కలిసి పడుకుంది. చిత్రం ఏమిటంటే ఈవిడ ఎన్ని రకాలమైన మాయ చేస్తుంది. మన కోసం అక్కడికి వెళుతుంది, మన కోసం మన వెనకాల ఉంటుంది, మనకి ఆయనకి మధ్యన ఉంటుంది. కాబట్టి ఈవిడ పోర్షను ట్రిబుల్ 3, ఒక్కొక్కళ్ళు 2 వేషాలు 3 వేషాలు వేస్తారు ఈ సినిమాల్లో. అలాగే మన తల్లి మన కోసం అని 3 వేషాలు వేస్తుంది. ఒకటేమిటి, ముందు మన కోసమని ఒక్కరితే కనిపిస్తుంది. మనం అప్పుడు గట్టిగా ఆవిడ కొట్టుకుంటే, సరే రా, నేను ముందు వెళుతూ ఉంటాను, నా వెనక రా అంటుంది. వెళితే ఆవిడ వెళుతూ ఉంటే ఎవరో అడ్డరు, చిన్నగా లోపలికి వెళతాం. వెళ్ళిన తర్వాత ఏమిటి చేస్తుంది? మంచం ఎక్కి పడుకుంటుంది ఆయనతోటి కలిసి. ఇంతసేపు మనతో ఉన్న ఆవిడ ఇప్పుడు వెళ్ళి, అయితే ఇప్పుడు ఏమిటైంది? ఈవిడ ముందు మనల్ని చేర్చే ఆవిడ అయింది. ఇందాక చేర్చే ఆవిడ అయిన తర్వాత ఏమిటైంది? ఆవిడ మనల్ని స్వామితో రికమెండ్ చేసింది, మనకి చెప్పింది, పాఠం చెప్పింది, అన్నీ నేర్పింది. ఈ నేర్పిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామితో కలిసి కూర్చుంటుంది. లక్ష్మణస్వామి రామచంద్ర ప్రభు అరణ్యానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. సీతమ్మ నేను కూడా వస్తాను స్వామి అన్నది. అంటే వద్దని వారించాడు. వారించిన తర్వాత ఎంతసేపటికి ఆవిడ వెనకపోతే చిట్ట చివరికి ఎలాగో ఆవిడ బలవంతం చేసింది, ఒప్పించింది. నిలబడ్డాడు ఇక్కడే ద్వారం దగ్గర. లక్ష్మణస్వామి చూస్తున్నాడు. ఈవిడిని ఒప్పుకుంటే చాలా మన ఛాన్సే. ఆవిడని ఒప్పుకోవడో మన రానిబడిన. కాబట్టి ఆవిడని ఒప్పుకోనిదాకా నిలబడ్డాయని ఒప్పుకున్నాడు. ఒప్పుకోగానే వెంటనే వాడి కాళ్ళ మీద పడిపోయినాడు. ఎవరికి? రాముడి పాదాల మీద. సహ భ్రాతుశ్చరణవు గాఢం నిపీడ్య, భ్రాతు తన సోదరుడైన రామచంద్రుని యొక్క పాదాలను గాఢం నిపీడ్య అలా ఉంది. అందుకే ఇప్పుడు మనం టేప్ రికార్డులు పెట్టుకుంటాం. అంటే చెయ్యి ఊపదు, కాలు కాలుతో అలా కూర్చుంటుంది, పడిచేస్తుంది. ఈ మనిషి కూర్చుంటే ఇలా ఊపితే ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. ఇదే మనం ఇవి తీసేసి శుభ్రంగా టేప్ రికార్డులు పెట్టుకుంటే సుఖం. కానీ ఎలాగో పలికితే కానీ ఆ టేప్ రికార్డులు పలకదు.
కాబట్టి వాడిని పలికించాలి, తర్వాత టేకులే మరి వద్దు ఇంటి కలిగితే పడిపోతూ ఉంటుంది. ఆయన ఏం చేశాడు? సభ్రాతుశ్చరణవు గాఢం నిపీడ్య వెళ్ళేట అన్నగారి పాదాలు రెండు గట్టిగా పట్టుకున్నట్ట. గట్టిగా పట్టుకోవడం అంటే సాధారణంగా గట్టి భక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అదే పట్టుకుని నొక్కుతారు. నొక్కడం కాదండి. కాబట్టి స్వామికి నొప్పెట్టేలాగు స్వామికి బాగా బాధ కలిగేలా నొక్కడం కాదు. గట్టిగా అంటే అర్థం మనస్సులో గట్టిగా పాదములే శరణమని నమ్ముట పట్టుకునుట. ఇక్కడ పట్టుకున్నాడు. పట్టుకుని ఏం చేసేట? ఇప్పుడు సీతామువాచ ఏదో ఈయన పాదాల మీద పడ్డాడు. ఇలా పైకెత్తి ఈయన వైపు చూడలేదు, పక్కనున్న అమ్మ వైపు చూశాడు. సీతామువాచ అమ్మతో చెప్పేట. అలా చెబితే ఆయనకి ఏమిటి పేరు పెట్టాడు వాల్మీకి? అతీషాహ. మహానుభావుడండి, ఎంత గొప్ప కీర్తిమంతుడండి, ఎంత గొప్ప కీర్తిమంతుడండి. ఎవడు గొప్ప కీర్తిమంతుడు? ఆశ్రయించినది స్వామిని, చెప్పేది అమ్మతో. వాడు తెలివైనవాడు లోకంలో. అంతేనే కానీ ముందు నాన్నతోటే చెబితే లాభం లేదు, అమ్మని పట్టకపోతే లాభం లేదు, ఈయన పాదాలు నమ్మకపోతే లాభం లేదు. అంటే నమ్మేది ఈయన పాదాలే, చెప్పేది మాత్రం అమ్మతో. ఇది ఒక చిత్రమైన సన్నివేశం చూపిస్తాడు లక్ష్మణస్వామి. చూపించి అప్పుడేమో చేశాడు? రాఘవంచ, రాముడితో కూడా చెప్పాట. ఈయనతో చెప్పింది అతీషా, గొప్ప కీర్తి గలవాడైనాడు ఆమెతో ముందు చెప్పడం చేత. తర్వాత రాముడితో కూడా, ఆయనకి కూడా, ఈవిడికి వేయాలి కూడా, కానీ ఆయనకి వేశాడు కూడా. రామునితో కూడా చెప్పాట. ఆయన ఎలాంటి వాడు? ఆయనకు చిన్న వీక్నెస్ ఉంది, ఒక్కటే. ఎప్పుడైనా దండం పెట్టేవో లొంగిపోతాడు. మనం కానీ ఆయనకి, మనం బుద్ధిమంతుల కనుక ఎప్పుడు దండం పెట్టాం, కానీ ఒకసారి కానీ దండం పెట్టేసావో టకా పడిపోయినట్టే. ఆయనకి మహావ్రతం. ఎవరైనా ఒక్కసారి అంటే ఒక్కసారే నా వైపు చూసి ఇలా నమస్కారం కానీ చేస్తే వాడిని నేను వదలలేనయ్యా అన్నాడు స్వామి రామాయణంలో. అది ఆయన వ్రతం. కాబట్టి మహావ్రతుడు ఆయన. కాబట్టి నమస్కరించారో మీరు? ఎలా నమస్కరించాలండి? ఎప్పుడు నమస్కరించాలండి? అడగద్దన్నారు మనకి యామునాచార్యుల వారు ఆళ్వందారు స్తోత్రం అనే దానిలో. ఎలా అనుకున్నాడు? ఎప్పుడైనా వదలేదు. దేనికి నమస్కారం పెట్టాలండి? పాదాలకి. త్వదంఘ్రిముద్దిశ్య, ఇలా షేక్ హ్యాండ్ ఇవ్వకు, ముఖం చూసి ఇలా అనకు, మరేంటి వంగి త్వదంఘ్రిముద్దిశ్య, స్వామి పాదాలను ఉద్దేశించి. కదాపి, ఎప్పుడు పెట్టాలి? ఎప్పుడైనా పర్వాలేదు. ఎవరు పెట్టచ్చండి? మగవారా ఆడవారా? ఆడవారు ముట్టుకోకూడదు కాబోలు అంటే ఎవరైనా పర్వాలేదు. కే నచ్చితు యథా తథా వాపి. ఎలా పెట్టాలి సార్ నమస్కారం? మనం పిల్లలని పనిచేస్తూ ఉంటాం. మొక్కల మీద పడుకో, నేల మీద పడుకో, వాడి బుర్ర నొక్కేసి ఇలా కాదు. ఆయన పాపం పెరుమాళ్ళు అలా కండిషన్ పెట్టలేడు. యథా, ఎలాగైనా సరే. మరేంటి ఎలా పెట్టినా బాధలేదు. సకల త్వదంఘ్రిముద్దిశ్య, ఒక్కటే కండిషన్, పెట్టేటప్పుడు పాదాల వైపే దండం పెట్టు. మిగిలిన కండిషన్స్ ఏమీ లేవు. ఎప్పుడు పెట్టచ్చు? కదాపి, ఎవరు పెట్టచ్చు? కే నచ్చితు, ఎవడైనా సరే. ఎలా పెట్టాలి? యథా తథా వాపి, ఎలాగోలా, ఇలా అన్నా సరే, ఇలా అన్నా సరే, కనుబొమ్మ ఎగరవేసినా సరే, షేక్ హ్యాండ్ ఇచ్చినా సరే, ఏమైనా సరే. యథా తథా వాపి. ఎన్నిసార్లు పెట్టాలండి? సకృత్, ఒక్కసారి చెయ్యి. ఏమి చేయాలి? ఇలా రెండు చేతులు మాత్రం ఇలా చూడండి. అంజలి అంటారు దీనిని. అంజలి కానీ చేస్తే స్వామి నీరైపోతాట. అమ్ అంటే భగవంతుణ్ణి, జల్ అంటే నీరు చేసేస్తుంది. నువ్వు ఇలా కానీ రెండు చేతులు చూస్తే అమ్మమ్మ ఎంత చేసేసి అంతమందికే నేనేం కోసం ఎదురు చూస్తుంటే మళ్ళీ ఇంత గడపడి ఎందుకు అంటాడు ఆయన. కాబట్టి అంజలి అని దాని పేరు. అంజలి అంటే భగవంతుని నీరు చేయున్నది. ఇంతకంటే గొప్ప సాధన లేదు మనకి. నువ్వు 1,00,00,000 రూపాయలు ఇచ్చినా, పూజ చేసినా ఇంత అందం రాదు. ఇది మాత్రం మరిచిపో. సకృత్కృతంజలి చేస్తే ఏమి లాభం నీకు? తదైవ ముష్ణాతి అశుభాని, వెంటనే ఇమీడియట్గా నీలో ఉన్నటువంటి పాపాలన్నిటినీ ముష్ణాతి, దోచుకుపోతాట ఆయన. రాత్రిపూట దొంగలు మనకి తెలియకుండా, ఇప్పుడైతే కత్తులు పట్టుకొచ్చి కొట్టేస్తున్నారు, కానీ పూర్వం దొంగతనం అంటే అది ఎవరికీ తెలియకుండా చేసేది అని మన అర్థం. ఇప్పుడు పబ్లిక్ దొంగతనం అయిపోయింది. దొంగతనం పబ్లిక్. అందుచేత ఇప్పుడు అలాంటిది కాదు. ఆయన ఏమిటి చేస్తాడు? దొంగతనంగా తీసుకుపోతాడు. మనకి ఇప్పుడు ఇంతదాకా బోలెడు పాపాలు మనలో ఉన్నాయి, పెద్ద బరువుగా ఉండేవి. ఏమిటో ఖాళీ అయిపోయింది అనుకుంటావేమో. లేదు, మళ్ళీ ఏం చేస్తాడు? స్టీలు సామాన్లన్నీ పట్టుకుడిపోయి దాని నిండా బంగారం వెండి పెట్టేస్తాడు. అరమల నిండా, షెల్ఫ్ల నిండాను. ఆయన ఏం చేస్తాడు? శుభాని పుష్ణాతి, అశుభాల పాపాలను తీసేస్తాడు. శుభాని, శుభములను పుష్ణాతి, నింపును. దేనికి? దీనికి. ఇది ఏమిటి చేయాలి? మనం ఒక్కటే చెయ్యాలి అని నేర్పాడు. ఎవరు నేర్పాడు? లక్ష్మణస్వామి నేర్పాడు. అది శ్రీమన్నారాయణ చరణవు శరణం ప్రపద్యే, శ్రీమతే నారాయణాయ నమః. సరే, ఎందుకయ్యా, ఏమిటి కావాలి అని అడుగుతాడు. ఇప్పుడు స్వామి పెట్టాము, లొంగాడు. ఏమిటి కావాలన్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు లక్ష్మణ స్వామి, నాకేమక్కర్లేదు స్వామి. భవాంస్తు సహ వైదేశ్య
గిరిశానుషరంస్యతే. స్వామి దేవరవారు ఆ చిత్రకూట పర్వతంలో, అరణ్యంలో, పర్వతాలలో హాయిగా సీతమ్మతో విహరిస్తూ ఉండండి. నేనేమిటి చేస్తాను? అహం సర్వం కరిష్యామి, నేను మీకు అన్ని సేవలు చేస్తూ ఉంటాను. జాగ్రత్త, మీరు మేలుకున్నప్పుడు, స్వపత నిద్రపోతున్నప్పుడు నేను సేవ చేసుకుంటూ ఉంటాను. నాకు అవకాశం ఇవ్వండి. ఇది మనం కోరాలి. ఏమిటి కోరాలి? శ్రీమతే నారాయణాయ నమః. స్వామి నాకేం అవసరం లేదు, నాకు పని లేదు, ఎవరి వారికి సేవ చేస్తూ ఉంటాను అన్నమన్నారు అని లక్ష్మణస్వామి చెప్పాడు. ఇది మనం నేర్చుకోవలసిన పాఠం. ముందు ఆశ్రయించినప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? అమ్మవారిని. ఆశ్రయించిన తర్వాత ఏం చేయాలి? స్వామివారే రక్షకుడని మనసు లోపల దృఢముగా నమ్మి అమ్మతో చెప్పాలి. కాబట్టి అమ్మతో ఏమిటి చెప్పారమ్మా? ఎమ్మై నీరాట్టు స్వామితో కలిపి మమ్మల్ని స్నానం చేయించవా? నేను ఏమిటి చెప్పాను కదా, మాకు ఒక్కసారి అద్దం ఓ విసనకర్ర ఇచ్చి మమ్మల్ని స్వామితో స్నానం ఆడించవమ్మా. ఎవరు ఆడించవలసింది? ఆవిడ. ఆడేది స్వామితో. ఈవిడితో నీరాడాలని కోరలేదు మనం. ఈవిడ మనకు అక్కర్లేదు జలక్రీడలకి, ఆవిడ వదిలేసాం. ఈయన్ని మాత్రం రమ్మంటున్నాం. కానీ ఈయన రప్పించడానికి ఈవిడ చెప్పాలట. నువ్వు చెప్పి ఎమ్మై నీరాట్టు అని నిన్ను కోరారండి. అంటే ఏమిటి? ఒక చోట ముందుగా అమ్మని మీరు మధ్యవర్తిగా, ఘటకురాలుగా, పురుషకారముగా రికమెండ్ చేసే ఆవిడిగా తీసుకురండి. కానీ మనసులో ఎవరికి రికమెండ్ చేయాలి? స్వామికి. అంచేత ఆయనే మన పని చేయగలిగిన వాడు. ఇవిడు చెయ్యదు, చేయిస్తుంది. చేసేలా ఆయన్ని మారుస్తుంది, ఆశ్రయించేలా మనని మారుస్తుంది. దీనికి ఇవిడ పని. ఇప్పుడు ఏమిటి? ఎక్కడుంది ఇవిడ? మనకి ఆయనకి మధ్యలో ఉంది. కానీ మనసులో ఎవరికి రికమెండ్ చేయాలి? స్వామికి. అంచేత ఆయనే మన పని చేయగలిగిన వాడు. ఇవిడు చెయ్యదు, చేయిస్తుంది. చేసేలా ఆయన్ని మారుస్తుంది, ఆశ్రయించేలా మనని మారుస్తుంది. దీనికి ఇవిడ పని. ఇప్పుడు ఏమిటి? ఎక్కడుంది ఇవిడ? మనకి ఆయనకి మధ్యలో ఉంది. సరే, ఇవిడ ప్రేమ కలిగితే ఏమిటి చేస్తుంది? రండి అని మన చేపట్టుగా తీసుకెళ్తుందండి. తీసుకొచ్చింది ఇవాళ. ఎప్పుడు? నిన్న అయింది. నిన్నంటే నిన్నను మొన్న 2 రోజులు మనం విన్న అమ్మవారినే స్థానం. మనం అమ్మవారిని ఒక్కరిని లేపాం. నేను అమ్మవారిని స్వామిని ఇద్దరిని పట్టుకున్నాం. అంటే అమ్మవారిని మధ్యవర్తినిగా పెట్టుకుని స్వామివారి దగ్గరికి వెళ్ళాం. సరే, ఆవిడ వచ్చింది. ఎంతకంత కాబరా రండి, నేను ఉన్నాను కదా, మీకు ఎందుకు రండి అని మనతోటి పాటు వచ్చింది. అంటే మొదటిది పురుషకారము, రెండవది మనవలే తాను కూడా భగవంతుని ఆశ్రయించిన జీవభావము. వచ్చింది స్వామి దగ్గరికి వెళ్ళేసరికల్లా ఇద్దరు కలిసి కూర్చున్నారు. మనం ఏమిటి చేసాం? అమ్మ పాదాలకి నమస్కారం చేసాం, స్వామి పాదాలకి. నేను మీతోటే ఉన్నాను ఇంతసేపు అని వచ్చింది ఆవిడ. మనకి అక్కడికి వెళ్ళేసరికి మాత్రం అమ్మకి నమస్కారం చేసాం, స్వామికి నమస్కారం చేసాం. ఇలా కూర్చోబెట్టి నమస్కారం చేయాలి. అంటే సేవించేటప్పుడు అటు ఉంటుంది, ఆశ్రయించేటప్పుడు మన వైపు ఉంటుంది. కాబట్టి ఆశ్రయించేటప్పుడు, సేవించేటప్పుడు 2 దశలు. కాబట్టి భగవంతునికి 2 రూపాలు, అమ్మవారికి 3 రూపాలు. భగవంతునికి ఏమిటి 2 రూపాలు? మనకు ఉపాయమాయన, ఉపేయమాయన. అంటే మనము తనను చేర్చి రక్షించడానికి అడ్లను తొలగించేవాడు ఆయనే. వెళ్ళిన తర్వాత సేవింపబడేవాడు ఆయనే. అమ్మ ఏమిటి చేస్తుంది? ముందుగా ఆయనను చేర్చడానికి మనం ఆశ్రయిస్తాం. తర్వాత ఆమె మన పార్టీయే. ఆవిడ జీవమేనండి. భగవంతుడితో పాటు భగవంతుడు ఒక్కడే పురుషుడు. అమ్మ ఆడదే, మనము ఆడవాళ్ళమే. అంటే మనము జీవులమే, అమ్మ జీవులే. కానీ ఆవిడకున్న గొప్ప ఏమిటంటే మనలాంటిది కాదు. మనకి ఎప్పుడు ఒక మూత పడిపోతూ ఉంటుంది. జన్మ వచ్చింది అంటే మనకి మూత పడిపోయింది అంటే మనం మరిచిపోతూ ఉంటాం మనం ఎవరో. అమ్మ ఎప్పుడూ మరవదు. ఎప్పుడు ఆయన స్వామి అని, నేను ఆయనకు పరిచర్య చేసేదానని ఆయన జ్ఞాపకం ఉంటుంది. కాబట్టి ఆమె పేరు నిత్యానపాయిని అంటారు. నిత్యం అంటే ఏకాలమందైనా, అనపాయిని స్వామిని విడువనిది ఆమె. కాబట్టి ఆమెలో ఏముంది? ఇప్పుడు రెండోది, మన వంటి జీవురాలే అంటే జీవకోటిలోకే చేరి స్వామిని ఎప్పుడూ మరవకుండా స్వామికి తనకు ఉండే సంబంధమును గుర్తుపెట్టుకున్నావిడ భార్య. ఎవరు? పట్టపురాణి. మనము భార్యలమే, కానీ మనం మర్చిపోయిన ఆయన భర్తని మనం భార్యలమని. కాబట్టి మనమందరం ఎక్కడున్నాం? వెళ్ళే దశలో ఉన్నాం. ఆవిడ అక్కడే ఉంది. అక్కడ ఉండి ఏం చేస్తోంది? మనల్ని చేర్చింది. కాబట్టి మొదట మనకి ఆయనకి మధ్య, తరువాత మన వెంట, ఇప్పుడు మనకు ఎదురుగా సేవింపబడుతుంది. ఇది అమ్మవారి యొక్క 3 రూపాలు. ఒక రూపము మధ్యవర్తిని, రెండవ రూపము మనవలనే భగవంతుని ఆశ్రయించి ఆయన చేత రక్షింపబడినది, మూడవది మన చేత సేవింపబడినది. కాబట్టి ఆమెకి 3 పేర్లు పెట్టారు మనవారు. పురుషకారము అంటే మధ్యవర్తిగా ఉండున్నది, జీవకోటిలోది, తర్వాత స్వామితో చేరి మన చేత ఆరాధింపబడేది. ఇది ఆమె 3 స్వరూపాలు. మన స్వాము నీకు ఆయనను పొందడానికి అడ్డముగా ఉండేవాడిని తొలగించేవాడు, తర్వాత సేవింపబడేవాడు. అంటే ఉపాయము, ఉపేయము. ఉపాయమాయనే, ఉపేయమాయనే. ఉపాయం అంటే మనకు అడ్డములను తొలగించే సాధనము, ఉపేయం అంటే మన చేత పొందబడేది ఆయనే.
ఇవి 2 ఆయనకి 3 ఈవిడికి ఉన్నాయి. ఇప్పుడు నిన్నను మనను చేసి ఈవిడిని మొత్తం మీద మన వైపు నుంచి ఆ పార్టీలో పెట్టేశాం. ఇప్పుడు ఆవిడ ఆయన కలిసిపోయినారు, మనం ఎదురుగా ఉన్నాం. ఇప్పుడు మరి ఆవిడ చెత్తకండి, అయిపోయింది నిన్నతో ఆవిడ పని మనకి. ఈయన అక్కడే ఉంటుంది కనుక ఆయనతో చెప్తే ఆవిడ వింటూనే ఉంటుంది ఎదురుగాను. ఇవాళ అమ్మవారు ఎక్కడా కనపడరు, నిన్నతో అయిపోయినారు. ఇది కథ, ఇంతవరకు జరిగిన కథ. ఇది మనం చేస్తే ఇప్పుడు ఇవాళ అయితే డైరెక్ట్గా ఈవిడ దొరుకుతుందా? మళ్ళీ లాభం లేదండి. డైరెక్ట్గా స్వామి దొరుకుతాడా? ఆవిడ దొరకదు, స్వామి దొరకడు. మరెవరు ఉండాలి? ముందు ఒక ఆచార్యుడు ఉండాలి. ఆచార్యుడు ఉంటే కానీ అసలు అమ్మ దగ్గరికి వెళ్ళాలన్న బుద్ధి నీకు పుట్టదు. వాడు చెప్తాడు మధ్యనే, అబ్బాయి నువ్వు ఎందుకు అనవసరంగా ఈ అప్లికేషన్లు ఎల్లరో పెడతావు, ఒకసారి అమ్మగారిని పెరగదారంటే వాళ్ళు అమ్మగారిని మాట చూసి అమ్మగారితో ఎప్పుడో కాళ్ళ మీద పడితే అమ్మగారు నేను రక్షిస్తుంది, కానీ ఈయన ఎప్పుడు రక్షించడని చెప్తాడు. ఎవడు చెప్తాడు ఈ రహస్యం మనకి, ఈ ఉపాయం? మన గురువు గారు. కాబట్టి గురువు గారిని ముందు పట్టుకోవాలి. గురువు గారి దగ్గరికి వెళ్ళాలని ఎవడు బుద్ధి పుట్టించారు? భాగవతులు. భాగవతుల దగ్గరికి వెళ్ళాలని ముందు మనకేమిటి? తెల్లవారుజామున పక్షులు. కాబట్టి తెల్లవారుజాము పక్షులు, తర్వాత భాగవతులు, భాగవతుల వల్ల ఆచార్యుడు, ఆచార్యుడి వల్ల అమ్మవారు, అమ్మవారి వల్ల ఇప్పుడు మెల్లిగా భగవంతుడి దగ్గరికి వచ్చాం. ఇది మన క్రమంగా దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు స్వామి పడుకున్నాడు. ఎప్పుడు ఎవరి పేరు చెప్పినా మీరు ఒకసారి గురువు గారి పేరు చెప్తూ ఉండి, మీరు ఎవరండి? మేము జీవస్వామి శిష్యులం అండి అనండి. కానీ మేమండి ఫలానా ఆఫీసర్లం అండి, మేమండి ఫలానా, మీ పేరు మీ హోదా కాదు. అక్కడికి వెళితే మిమ్మల్ని ఎంత గౌరవిస్తారో శ్రీరంగం వెళ్ళండి. వీళ్ళమాట మీరు ఎవరండి అంటే మేము జీవస్వామి. రండి 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 అంటారు. ఎక్కడికైనా ఎక్కడ వెళ్ళండి, ఎవరితో చెప్పినా జీవస్వామి శిష్యులు అంటే మనకు ఆదరం ఎక్కువ. ఇది ఎవరిదండి? జీవస్వామి. ఇది ఎవరి పూజ అండి? జీవస్వామి పేరు కడతాం అంటే ముందు చేయిస్తారండి మీకు. మీ పేరుతో చెప్తే పూజ వేగం జరగదు, మీ పేరుతో చెప్తే రసీదు వేగం రాదు. జీవస్వామి పేరు చెప్పేస్తే అర్జెంటుగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రహస్యం నేర్చుకోవాలి. మనం ఏది చేసినా గురువు పేరుతో చేయాలి. మనం అది నేర్పుతున్నారు మనకి తిరుప్పావులో మన ఆండాడు తల్లి. మొట్టమొదటి పాశురంలో ఇప్పటికీ 5 సార్లు వచ్చాడు మనకి నందగోపాలుడు. మొదటి పాశురంలో వచ్చాడు. మొదటి పాశురంలో నందగోపన్ కుమరన్ అని మొదటి పాశురంలో ఉంది మీకు. ఈ 5 ఉండాలి. గురువులో ఏ లక్షణాలు ఉండాలో ఈ పాశురం వల్ల తెలుస్తుంది. ఎలాంటి వాడు గురువు అంటే మన జీరస్వామి సమంగా కనిపిస్తాయి చూడండి. నందగోపన్ కుమరన్, నందగోపుడికి కుమారుడు. జీరస్వామి ఎప్పుడు చెప్పినా ఏం మాట్లాడినా మీకు ఏమని తెలుస్తుండని? పెరియ జీరస్వామి వారి అనుగ్రహం, పెద్ద జీరస్వామి వారి కటాక్షం. ఏమిటి ఇదంతా? ఎందుకు వస్తావానో ఆ ముక్క అంటే కుమారుడు. ఈయన విధేయుడు. కుమారుడు అంటే తండ్రి మాట వినేవాడు కుమారుడు. తండ్రి మాట వినేవాడు ఏమిటో వాడి పేరు. కాబట్టి తండ్రి మాట వినేవాడిని కుమారుడు అంటాం. ఈయన కుమారుడై ఉండాలి. కుమారుడై ఉండాలంటే ఆ ఆచార్యుడు చెప్పినట్లు నడుచుకునేవాడు కావాలి. అటువంటి వాడు కావాలంటే ఎప్పుడు తమ గురువు గారి ఎందుకు తమకు పరిపూర్ణమైన విశ్వాసం ఉండి వారే నా ద్వారా పలికిస్తున్నారు, వారే నా ద్వారా చేయిస్తున్నారు. ఎప్పుడు మీరు వినండి జీరస్వామి ఉపన్యాసంలో మొట్టమొదట పెద్ద జీరస్వామి కటాక్షం వల్ల, పెద్ద జీరస్వామి వారి వల్ల అంటూనే ఉంటారు. ఎప్పుడు ఇంత గొప్ప వచ్చేసి ఇంకా పెద్ద జీరస్వామి వారి ఎందుకంటే నేను వదిలేయండి. మనం మెజారిటీ వస్తే తండ్రి పేరు చెప్తామా? చెప్పం. కానీ వారు మరవరు. వీరు మొదట గురువుకి లక్షణం ఉండాలి. ఏమిటి చేయాలి ఆయన అంటే మంచి బల్లెం పట్టుకొని, ఎవరు? నందగోపాలుడు బల్లెం పట్టుకొని ఏమైనా కృష్ణుడి మీదకి వస్తుందేమో పొడి చేయాలని నిలబడతాడు. ఇప్పుడు కూర్వేలు కొడున్ తొహిలన్ నందగోపన్ మంచి వాడి అయిన బల్లెం పట్టుకొని స్వామికి ఏం ఆపద వస్తుందో అని నలుమూలలు చూస్తూ బల్లెం పెట్టి పొడి చేస్తూ ఉంటాట స్వామి. ఎవరు? నందగోపుడు. అది ఉండాలి మన గురువుకి. ఏమిటిది అంటే భగవంతుని గురించి ఏదైనా హాని జరుగుతుంది అంటే మంగళం 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 అని మంగళం పాడగలిగిన వాడు కావాలి. జీరస్వామి ఏమిటి చేస్తారు ఇప్పుడు మనకి? మంగళాశాసనం. ఎవరికి? పెరుమాళ్ళకి. మనకు కాదు. పెరుమాళ్ళకి మంగళం పాడితే మనకందరికీ మంగళం ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి వారు చేసేది ఏమిటి? మంగళాశాసనం చేస్తూ ఉంటారు. ఎవరికి రాసినా మంగళాశాసనములు. పెరుమాళ్ళకి మంగళాశాసనము, అన్ని మంగళాశాసనం మంగళాశాసనం. అంటే పెరుమాళ్ళకి ఎక్కడ ఏమి ప్రమాదం వస్తుందో అని మనసు లోపల బెంగతో తల్లి పిల్లడికి అలంకరించి ఒకసారి బుగ్గని చుక్కబెట్టి ఇలా మెటికలు విరుచుకొని దిష్టి తీస్తుందో అలా స్వామిని చూసి అందముగా అలంకరించి పుష్పాలు పెట్టి, అయ్యో స్వామి ఈ చూపు రాపుకు నువ్వేం కందిపోతావు అని బెంగపెట్టుకొని శ్రీ ఏకాంతాయ కళ్యాణ నిధయేర్ధిన అస్తవానం కర్పూరం వెలిగించా, కొబ్బరికాయ కొట్టా, కర్పూరం వెలిగించా, హారతి కింద పోయా. ఏమిటిది అర్థం అంటే దిగతుడుస్తూ ఉండాలి. ఏమిటి దిగతుడుపు? మంగళం పాడడం. ఇది వారికి అనర్థం వస్తుందేమో అని శంకించి బల్యముతో పొడుచుట. ఇది లక్షణం మొట్టమొదటి ఉండాలి గురువుకి. మొదటిది తమ గురువులకు పరతంత్రుడై ఉండాలి. తమకు సంతతము భగవంతునికి ఏమాపద వస్తుందో అనే బెంగతోటి స్వామిని సంతతము మంగళాశాసనం చేసే స్వభావం ఉండాలి. ఇది ఆచార్యుడికి మొదటి 2 లక్షణాలు చెప్పారు మొదటి పాశురంలో. తరువాత మరి కొంచెం ముందుకు వచ్చేసరికి ఏమిటి చెప్పారు ఆయన్ని?
నందగోప నాయకనాయ నిన్న నందగోపనుడయ కోయిల్ కాపాని అని 16వ పాసురంలో వారి ఇంటికి వెళ్ళాం. వెళ్ళి లేపాలి. ఎవరిని లేపాలి? ద్వారపాలకుని లేపాలి, భవనపాలకుని లేపాలి. ఎవరింటి కాపలాదారణాలి వాడిని? కృష్ణుడి కోసం వచ్చాం కదా. కృష్ణ, కృష్ణుడి ఇంటి కాపలాదారు లే అనకూడదు. కృష్ణుడిని వదిలేండి. కృష్ణుడు చూసి మనకు అక్కర్లేదు అంతవరకు. ఎప్పుడు ఇవాళ దాకా కృష్ణుడు చూసి మనకు వద్దు. ఇవాళ 21వ నాడు కానీ కృష్ణుడు మనకి సంబంధం లేదు. ఏమిటి వాళ్ళు ఏమన్నాం? నాయకుడై నడిచినా తాము అనుభవిస్తారు. అనుభవించిన వాడు మనకు అక్కర్లేదు. అనుభవించిన దాన్ని మనకు ఇవ్వకపోతే ఓర్వలేని వాడు కావాలి. తాను అనుభవించింది 10 మందికి పంచాలి. 10 మందికి కూడా అది అనుభవింప చేయాలని కోరినవాడు మనకు ఆచార్యుడు కావాలి. తనకు నిండుగా ఉంటే తాను ఆనందించి తన బ్రతుకుతున్నటువంటి వాడు మనకు అక్కర్లేదు. వాడు స్వార్థపరుడు. వాడు చాలా జ్ఞానులండి, వాడు చాలా మహాపురుషులండి. అవన్నీ మనకెందుకు? వారు అరుసెత్తుకోండి, వారి దగ్గరికి వెళ్ళకండి. మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నాయకనాయనింద్రా. నాయకుడు అంటే నడిపించువాడు. తాను అనుభవించిన దాని దగ్గరికి మనల్ని నడిపించేవాడు కావాలి మన గురువు. కనుక నందగోపాలుడు ఏమిటైనాడు అక్కడ? నాయకుడైనాడు. తర్వాతి పాసురం రండి. తర్వాతి పాసురంలో ఏమిటుంది? ఓ నందా, ఎంత గొప్పవాడి అయ్యా నువ్వు. బట్టలు కావాలంటే బట్టలు ఇస్తావు, మంచినీళ్ళు కావాలంటే మంచినీళ్ళు ఇస్తావు, అన్నం కావాలంటే అన్నం ఇస్తావు, ఎంత మంచివాడివి అని పొగిడారు గోపికలు. ఇది ఉండాలి మన గురువు గారికి. ఏమిటి ఇవ్వాలి? శరీరమునకు అందమిచ్చే వస్త్రములు ఇవ్వాలి. తర్వాత రెండవది శరీరమును నిలబెట్టేటువంటి మంచినీరు ఇవ్వాలి. తర్వాత శరీరమును పోషించే అన్నం ఇవ్వాలి. మన గురువు ఇస్తాడు ఈ 3 మనకి. ఏమిటి మనకి 3? ఈ శరీరము పైనున్న శరీరము కాదు, లోపలుంది నేను. ఈ నేను అనే ఆత్మకి శరీరాన్ని అందం తేవాలి. దాని శరీరం ఏమిటి? దానికి అందం ఏమిటి? నేను వాడి కొరకు తెలిస్తే అందం వచ్చినట్లు లెక్క. పిల్లకి యుక్త వయస్సు వస్తే చిన్నప్పుడు ఏమిటో పెద్ద అందంగా లేదు, కానీ పిల్ల ఈ మధ్యన చాలా బాగుంటుందండి అంటాం. మన 16 ఏళ్ళు వచ్చేసరికి పిల్లకు ఎక్కడ లేని రూపం వచ్చేస్తుంది. ఏమిటి వచ్చింది అంటే రూపం అంటే ఏది? నేను ఒక పురుషుని కొరకు అనే భావం ఆవిడ మనసులో ఎప్పుడు మెదలిందో అప్పుడు ఆవిడ అందంగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. కాబట్టి మనకు కూడా అలాగే రావాలి. నేను నా కొరకు కాదు, నేను భగవానుని కొరకు. నేను నా దాన్ని కాను, నేను ఒకరి వల్ల నడిపింపబడేవాడిని. ఈ భావనలు కలగాలి. ఇది కలిగితే యవ్వనం వచ్చినట్టు లెక్క. యవ్వనం వస్తే కానీ అందం రాదు. కాబట్టి అది రావడానికి ఏమి కావాలి? మన స్వరూపానికి అందం తేవాలి. అందం ఏది? నేను భగవంతుని కొరకు అనే భావన నీకు కలిగితే అప్పుడు నీ శరీరానికి అందం. ఇది ఎవరు నేర్పుతారు? నారాయణాయ నారాయణాయ మంత్రం చెప్పేశారు మనకందరికీ. నారాయణాయ అని మంత్రం చెప్పారు. అబ్బాయి నువ్వు ఎవరి కోసం అనుకున్నావు? నారాయణుడి కొరకయ్యా అని చెప్పారు. ఇది వస్త్రం. తర్వాత ఏమిటి చెప్పాలి? దాహం కావాలి, దాహం తీరాలి. దాహం తాకపోతే శరీరం నిలవదు. ఏమిటి ఇవ్వాలి నీకు? అప్పుడు ఓం 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 చెప్తారు. మరో అక్షరం ఏమిటి? ఓం అంటే నేను వాడితోటే చేరి ఉన్నాను, వాడు లేని నేను ఉండను. ఇది తెలిస్తే నీకు ఏమిటైంది? రెండవది మంచినీరు ఇచ్చినట్టయింది. ఇప్పుడు కొంచెం పుష్టి రావాలి శరీరానికి. అన్నం పెట్టాలి. అన్నమేది? నమః నమః నమః. మనం చేస్తున్న పని ఏది? నా కోసం కాదంటే నీకు పుష్టి వస్తుందండి. నా కోసం ఉంటే నీరసపడిపోతావు. కాబట్టి నా కోసం అనుకుంటే మనిషి నీరసపడ్డు. నా కోసం అనుకుంటే పెరుగుతుంది బయటి శరీరం. లోపలి ఆత్మ నా కోసం అనుకుంటే ఎండిపోతుంది, వాడి కోసం అంటే బలుస్తుంది. కాబట్టి మనకు అన్నమేది? నా కొరకు అనుకోకుండా వాని కొరకు అనుకుంటారు. ఈ 3 పదములు ఉన్నటువంటి ఒక మంత్రాన్ని మనకు అందించారు స్వామి. ఏమిటి పెట్టారు? అంబరమే వస్త్రమే, తన్నీరే చల్లటి నీరే, షోరే అన్నమే ఇస్తావు స్వామి. ఎంత గొప్పవాడిపోయా. మాకేమిటి అంతా కృష్ణుడే అని తెలియజేసావు తండ్రి. ఇది కావాలా ఆచార్యుడికి 3వ లక్షణం. ఇంకా 4వది, నిన్నను నీలాదేవిని లేపాం. నీలాదేవిని లేపినప్పుడు ఎలా లేపాం? నందుడి కోడల. ఈవిని లేపడం ఆయన నందుడి కోడలు కూడా పేరు పెట్టి పిలుచుకో. పేరు తర్వాత చెప్తాం. ముందు నప్పిన్నై అని తర్వాత చెప్పి ముందు మరుమగళే కోడలా అని చెప్తాం. కాబట్టి ఆయన సంబంధంతో పిలవండి. ఎవ్వలని పిలిచినా ఆయన ఇల్లు, ఆయన కొడుకు, ఆయన కోడలు, ఆయన దానం పొగుడుతున్నాం. ఇవన్నీ మన ఆచార్యుడికి సమర్పించుకోవాలి కదా. నందగోపాలుడు అంటే ఎలాంటి వాడు ఉండాలి? ఇటువంటి ఆచార్యుడిని ఆశ్రయించండి. ఆశ్రయిస్తే మనం స్వామిని పొందడానికి మరి ప్రశ్న లేదండి, వెంటనే స్వామి చూపిస్తాడు. కాబట్టి మీకు దేని వలన? ఆచార్య సమాశ్రయణం వలనే భగవంతుని అనుగ్రహం మన వైపు ప్రసరిస్తుంది అని చెప్పడం కోసమని ఇంత కష్టపడుతోంది తల్లి. ఒక కథ నడిపిస్తోంది. ఇప్పటికి 21 రోజులు అయింది. ఇప్పటికి మనకి డైరెక్ట్గా కృష్ణుడు ఇవాళే కనిపించాడు. ఇంతదాకా కృష్ణుడు కనిపించలేదు. అయిన తర్వాత ఇంకేమిటి? మరొక్క రక్షణ ఉండాలండి. ఇక్కడ అయిపోయినాయా లేదు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకుని ఏమిటి ఉండాలి? ఆయన బాగా పుష్కలంగా మంచి పాడి ఆవులు కలిగిన వాడి కొడుకై ఉండాలి. వీళ్ళ నాన్నగారికి పెద్ద ఆస్తి ఉందంటే వీడిది కాదా ఆస్తి? వీడు వాళ్ళ నాన్నగారి ఆస్తి చెప్తే అయ్యా ఈయన కోటీశ్వరుడు అండి, వీళ్ళ నాన్నగారు అంటే వీడు కోటీశ్వరుడు కాడనే అర్థం కాదు. వాడు కోటీశ్వరుడు అయితే ఈయన కోటీశ్వరుడే. ఇవాళ చెప్తున్నారు ఈ పిల్లలు, ఓహోహో ఎన్ని ఆవులయ్యా. అటువంటి నందగోపుడు కుమారుడా అని వాళ్ళు లేపుతాం.
ఇవాళ స్వామిని లేపే దానిలో మంచి ఐశ్వర్యం చెప్తాం. ఏ ఐశ్వర్యం ఉండాలి? గోవుల యొక్క సమృద్ధి ఉండాలి. ఆనాడు ఆస్తి అంటే గోవులే. ఆస్తి గోవులు ఎవరికి? నందుల గొల్లలకి. గురువు గారికి ఏమిటి ఆస్తి? గోవులే. గోవులు అంటే ఏమిటి? వేదములు, ఉపనిషత్తులు, అవి గోవులు. అటువంటి వేదములు ఉపనిషత్తులు నేర్చిన దాన్ని నేర్చుకునేటువంటి శిష్యులు గోవులు. కాబట్టి మంచి ఆచార్యులందరూ వీరి దగ్గర చుట్టూ ఉండాలి. మహాపురుషులందరూ వారికి వేదములు ఉపనిషత్తులు అన్నీ స్పష్టముగా తెలిసిన వారు కావాలి. వాటిలో ఉండేవన్నీ తాము అనుభవిస్తూ ఉండాలి. బాగా పాడి ఉండి ఆ పాడి తాను అనుభవించి 10 మందికి పంచగలిగిన వాడైతే అలాంటి వాడి పిల్లడైతే మనకు ఉపకారం. కాబట్టి ఇవాళ ఐశ్వర్యాన్ని చెప్తున్నారు. కాబట్టి ఏ లక్షణాలు ఉండాలి గురువుకి? ఇంతవరకు ఇవాళతో అయిపోయింది. మరి గురువు గారు ఊసరాదు. మరి అమ్మగారు కనిపించరు, గురువు గారు కనిపించరు, వెళ్ళిపోయినారు. ఇంకా మనకి స్వామి మనమే. ఇంక నుంచి 6 రోజులు 7 రోజులు మనం ఆయన కబుర్లు చెప్పుకుంటాం. ఇవాళ ఏమిటైంది? అటువంటి ఐశ్వర్యము గల నందగోపుడు కుమారుడా లేవయా అని లేపుతున్నారు మన గోపికలు. ఆండాళ్ళ తల్లితోటి కలిసి అందరూ కలిసి లేపుతున్నారు. మనము లేపుదాం. ఒకసారి పాశురం చూడండి. ஏத்த கலங்கள் எதிர்பொங்கி மீதளிப்ப மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ன சுடரே துயிலகாய் மாத்தால் உனக்கு வலி தொலைந்துன் வாசற்கண் ஆத்தாது வந்தும் நடிபணியுமா போலே పోత్రియాం వందోం ఇరంగిరోరెంబావాయ్. ఏత్త కలంగల్ ఆవులు ఎలాంటివి ముందు వర్ణిస్తున్నారు. ఎలాంటి ఆవులు? నందుడు పెంచినటువంటి ఆవులు. ఏత్త కలంగల్ పొదుగు దగ్గర కుండ ఇలా ఎత్తితే చాలు. ఏత్త అంటే ఎత్తిన. కుండ పట్టుకోకపోతే ఏం చేస్తాయండి అవి? పాలిస్తాయి. కానీ ఆవులు కుండ పట్టరావు కదా. ఇదేం మెకానికల్గా వచ్చేటువంటి కుండలు కావు. పట్టుకెళ్ళి పెట్టాలి కుండ. ఈ కుండ తనంతా వెళుతుందే వెళ్ళదు. మనం పట్టుకొని కుండ పెట్టాలి. ఏత్త కలంగల్ ఎత్తిన కుండలు. కలం అంటే కుండ. ఎదిర్పొంగి పాలు పితుకుతూ ఉంటే ఎప్పుడైనా మనం చూస్తాము ఇలా మీద పొంగి వస్తుందండి నురగా. అయితే కింద నుంచి మొరగ వస్తుందా మీద నుంచి వస్తుందా? మీద నుంచి పాలు పడితే కింద నుంచి పొంగుతుంది. ఈ కింద నుంచి పొంగుతుంటే లోపల పాలు పొంగుతున్నాయి. లోపల పాలు లేవు. మీద పాలు పడుతూ ఉంటే కింద నుంచి పొంగుతాయి. కాబట్టి ఎలా ఉంటాడు? ఎదిర్పొంగ. ఎదురంటే పైనుంచి పడుతున్న ధారకి ఎదురుగా పొంగ పొంగుతాయిట. అట్లాంటి పాలు కుడిసేటువంటి ఆవులు. ఏత్త కలంగల్ ఎదిర్పొంగి మీదళిప్ప. పొంగి ఊరుకుంటాయా? మీదు ఇంకా పితికేస్తే గబగబా పైకి పడిపోతుంది. మీదళిప్ప పైనుంచి శ్రవించేస్తుంది. మాత్తాదే ఒకసారి ఇలా లాగారు, కుండ నిండిపోయింది. ఏమిటి చేస్తాయి? ఆ ధార ఆగదండి, అలా పడిపోతూ ఉంటుంది. వీళ్ళు లాగడం ఒకసారి 2 సార్లు లాగాడు, నిండుతుంది అనుకొని నిండిపోవడం కాదు, బయటికి పడిపోతుంది. అయినా అది ఆపదు. కుండ నిండిపోయింది ఆపే అంటే ఆగదు. కుండ నిండిపోయింది ఆపేదామని దానికి తెలియదు. మాత్తాదే ఆగకుండా పాల్ సూర్యం పాలను శ్రవిస్తూ ఉండేటువంటి వర్షిస్తూ ఉండేటువంటి వళ్ళల్ పెరుం పశుక్కల్. పశుక్కల్ అంటే ఆవులు. వళ్ళల్ ఉదారమైన ఆవులు. ఎంత చిన్న పిల్లలు వెళ్ళి ఇలా పొదుగులో మూతి పెడితే ఊరుకుంటాయండి. తాగి వచ్చు పిల్లలు వెళ్ళి కన్నవు. ఎవరు చేతగాని వారైనా సరే పొదుగులో చేయి పెట్టినా అలా ఊరుకుంటాయి. కాబట్టి వళ్ళల్ ఉదారమైనవి. పెరుం చిన్న ఆవులండి. అయితే అది కాదండి, పెరుం పెద్ద ఆవులు. వళ్ళల్ పెరుం బాగా బలసిన ఆవులు, మంచి ఉదారమైన ఆవులు. వళ్ళల్ పెరుం పశుక్కల్. అటువంటి ఆవులు ఎన్నున్నాయండి ఆయనకి? ఆత్త ఎన్నో, లెక్కకి మించినన్ని. పడైతాన్ కలిగినటువంటి వాటి ఆయన. కాబట్టి ఆత్త పడైతాన్ అటువంటి వాడి మగనే కొడుకా అని పిలుస్తున్నారు ఇవాళ. ఇన్ని మనం ఇవాళ ఎవరైనా పిలుస్తున్నాం? ఆ నందగోపుడు కుమారుడు కాడివిడు మగన్. మొదటి పాసురంలో కుమరన్, ఇక్కడ మగన్. మగన్ అంటే ఆస్తికంతకి వారసుడు. కాబట్టి వీడికి దాయాదుడు, ఆయన వారసుడు. వీడు మాట వింటే కుమారుడు, ఆస్తికంతకి వారసుడైతే మగన్ పుత్రుడు. కాబట్టి ఇవాళ పుత్రుడు. ఆత్తప్పడైతాన్ మగనే అరివురాయ్. స్వామిని డైరెక్ట్గా లేపేస్తున్నాయి ఇవాళ. మరి అమ్మవారు వారు ఎవరు లేరు మనకి. మగనే స్వామి కుమారుడా అరివురాయ్, తెలివి తెచ్చుకోవయ్యా. అయితే నేను మీలాంటి వాడికి నేను ఎందుకు లేవడం? మాకు తెలుసు నువ్వు ఎవడవు. మన గోపికలకి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఎంత తమతో సమానముగా వాడిని చూస్తారో, చూస్తూ చూస్తూ స్వామి అని భయపడతారండి. దేవుడి చిత్రం. హాయిగా భుజం మీద చేయి వేసి హాస్యాలాడుతూ గుద్దుతూ కొడుతూ ఉంటారు. మధ్యన స్వామి నమస్కారం అంటారు. ఇప్పుడు స్వామి నమస్కారం అంటే తమకంటే గొప్పవాడని తెలిస్తే అంటాం. తమతో సమానుడు అంటే హాస్యాలాడతాం, భుజం మీద చేస్తాం, కొడతాం.
వీళ్ళు అది చేస్తారు ఇది చేస్తారు, అదేమిటో విచిత్రంగా ఉంటుంది. అంటే ఇది మనకు కలగాలి. భగవంతుడు మీకు దుర్లభుడైతే మాకు అక్కర్లేదు. మీలాంటి వాళ్ళు ఏంటండి, అది ఎవరో పెద్ద పెద్ద శ్రీభాష్యం చదువుకోవాలి, భగవద్గీతం చదువుకోవాలి, ఆచార్య శుశ్రూష చేయాలి, కొన్నాళ్ళు జపం తపస్సు యోగం చేస్తే కానీ దేవుడు ఎక్కడ దొరుకుతాడండి అంటే మనకు ఆ దేవుడు వద్దు. మరేమిటి కావాలి? ఎవరైనా పర్వాలేదండి, వెళ్ళండి, కాస్త పొదుగులో చేయి పెట్టండి, పొదుగులో మూతి పెట్టండి, వస్తే చాలు పాలిస్తుంది. ఆవుకి లక్షణం పాలిపడింది, దానికి పెద్ద ప్రయత్నం ఏమిటి? ఇది భగవత్ స్వభావం అని చెప్పాలి. అట్లా అంత సులభుడే వచ్చే భగవంతుడు మనకి ఎలా ఉంటుంది? అనాదరంగా ఉంటుంది. మళ్ళీ ఎలా ఉండాలి? ఒకసారి భయం వేయాలి. కృష్ణ భయపడాలి, కృష్ణ చనవు ఉండాలి. చనవు భయం రెండు కలిసి ఉండాలి. భగవంతుడు అంటే వాడు కేవలము చనవు ఇచ్చినవాడు భగవంతుడు కాడు, కేవలం భయపెట్టినవాడు భగవంతుడు కాడు. అంటే చనవు ఉండడం అంటే సౌలభ్యం, భయం ఉండడం అంటే పరత్వం. పరత్వము సౌలభ్యము రెండు కలిసి ఉంటాయి. ఎవరు? అందుకోసం పాపం ఎలా చేసేట ఊత్తముడయాయ్ పెరియాయ్ ఉలగినిల్ తోత్తమాయ్ నింద్ర సుడరే 3 మాటలు వేసింది తల్లి. 2 అర్థాలు చెప్పడం కోసం ఎంత అందంగా చెప్తాం చూడండి. ఊత్తముడయాయ్, ఎంత గొప్పవాడివడియా నువ్వు. ఎవరండి కృష్ణుడు అంటే ఎవడికి తెలియదు. మరి ఎవరిని అడగాలి? వేదాన్ని అడగాలి వెళ్ళి. వేదమా కృష్ణుడు అంటే ఎవరే? ఆయన సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని చెప్తుంది ఆ వేదం. అదేమిటి ఇలా ఉన్నాడే? ఉలగినిల్తోత్తమాయనింద్ర సుడరే, ఆ తేజస్వరూపుడైనటువంటి స్వామి ఈ లోకంలోకి వచ్చి అందరికీ కనిపించాలని వెలసినాడే, కనపడ్డాడే. అటువంటి స్వామి అని పిలుస్తున్నారు మన పిల్లలు. ఎలా తెలుసుకున్నారో రెండుటువంటి ఉత్తముడయాయ్, వేదముల చేతనే తెలియజేయబడేవాడా. పెరియాయ్ అయితే వేదంలో చెబితే ఎవడు చెప్పబడతాడు? వేదంలో బ్రహ్మ కదా. నువ్వు బ్రహ్మమా? నందగోపుడు కొడుకే, మనతో కలిసి ఆడుకునేవాడే, వీడేమిటి వేదంలో చెప్పబడతాడా? ఆయనే వేదంలో చెప్పబడ్డ బ్రహ్మము. బ్రహ్మము వేరు కాదు. బ్రహ్మం అంటే ఏమి? ఆనంద స్వరూపుడు, రసస్వరూపుడు. మా కృష్ణుడు ఎవడు? ఆనందమే. ఎప్పుడైనా ఆయన ముఖంలో నవ్వు చెరిగిందండి? ఎప్పుడైనా మీరు కృష్ణుని చూశారు? పుట్టిన దగ్గర నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే అలా నవ్వే. కాబట్టి మనకు పోతన గారు అంటారు, నవ్వురా జిల్లెడి మోమువాడు అంటారు. ఎప్పుడు నవ్వరా ఉంటూనే ఉంటుంది. మనకో ముడుచుకుపోతూ ఉంటుంది, చికాకుగా ఉంటుంది, డల్గా ఉంటుంది, ఎన్నో రకాలు ఉంటాయి. కానీ స్వామికి ఎంత అల్లర్లు వచ్చినా ముఖం నవ్వు జరగదు. అది ఆనంద స్వరూపుడు. కాబట్టి ఆయన పేరు అంటే కృష్ణ. కృష్ణ అంటే కృష్ణ అంటే అపరిచ్ఛిన్నమైన నా ఆనందము కలవాడాయన, ఆనందము ఇచ్చువాడాయన, ఆనందమే తాను అయినవాడాయన, ఆనందమే ఆయన. ఆనందం అంటే ఎక్కడో ఉంటుంది అనుకోకుండా ఆయనే ఆనందం. మరొకరిని ఆశ్రయిస్తే ఆనందాన్ని పొందుదాం, ఆయన్ని ఆశ్రయిస్తే ఆనందమే పొందడమే. ఆయన్ని పొందితే మనకేమిటి లాభం? ఆనందమే మనకి కలుగుతుంది. ఎవడిస్తాడు? ఆయనే ఇస్తాడు. కాబట్టి 3 మాటల జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆనందమే తాను అయినవాడు, ఆనందమును ఇచ్చువాడు, ఆనందము కలవాడు. కలవాడు కానీ ఇవ్వలేడు కనుక ఆనందము కలవాడు. ఆనందం ఆయనకున్నా మనకి ఇవ్వకపోతే ఆయన మనకు అక్కర్లేదు కనుక ఆనందమును ఇచ్చువాడు. అయితే ఆయన్ని పొందడానికి మరి ఏదైనా సాధన ఉండాలో? అక్కర్లేదు. ఆయనే ఆనందం, ఆయన ఆనందం కలవాడు, ఆయన ఆనందం ఇచ్చేవాడు. కాబట్టి మరొకరిని ఆశ్రయించకండి, ఆయన్ని ఆశ్రయించండి. కాబట్టి ఆయన కృష్ణ. ఆ 2 అర్థాలు చెప్తున్నారు ఈ పిల్లలు చిన్న మాటలు. ఆయన నీవు ఉత్తముడయాయ్, వేదముల చేత ప్రతిపాదింపబడేవాడా. పెరియాయ్, బ్రహ్మస్వరూపుడా. బ్రహ్మస్వరూపుడితో కనపడ్డే ఉలగినిల్ తోత్తమాయనింద్ర సుడరే. ఉలగినిల్ ఈ లోకములో తోత్తమాయనింద్ర ఆవిర్భవించి మాకు కనపడేటట్టుగా ఉన్నటువంటి సుడరే, పరంజ్యోతి స్వరూపుడా అని. ఏం అద్భుతమైనటువంటి మాత్రం ఒక్కొక్క మాట చాలండి. తిరుప్పావు మీ ఉపనిషత్తులు వేదాలు చదవకండి, ఇలా ఏమి చదవకండి. ఒక్కటి మాత్రం పరిపూర్ణంగా అవగాహన చేసుకుని మనసారా అనుభవిస్తే చాలు అని చెప్పి సతోత్తమాయన సుడరే తుయ్యిలషాయ్, నిద్ర వేడవయ్యా, ఇంక నేను మేల్కనవయ్యా. మీరు వచ్చేసారా? ఎలా వచ్చారు పాప మీరు? ఇంతకాలం నుంచి ఎక్కడ మీరు ఉన్నారని వెతుకుతున్నాను, ఎక్కడ కనపడలేదు. మీరు ఏమైపోయినారు ఇన్నాళ్ళు? మేమా మా తార్ శత్రువులం. ఇంతకాలం శత్రువులు అయితే వాళ్ళ మొహం మనకి చూపించారు. ఎందుకు భయపడతారు? ఎక్కడ వీడు బలవంతుడైతే చంపేస్తాడేమో. అయినా వీడి దగ్గరికి వెళితే ఏం లాభం? ఎందుకు అని శత్రువులు రారట. మనం ఇన్నాళ్ళు అలాగే ఉన్నాం. నీ శత్రువులు మాత్తారు ఉనక్కు వలి తొలయిందు. నీ దగ్గర నీ బలం దగ్గర, నీ పరాక్రమం ముందర బలి అంటే తమ బలమును తొలయిందు పోగొట్టుకుని, ఈయన బలానికి పరాక్రమానికి లొంగిపోయి వాళ్ళ బలం పోయింది శత్రువులది. ఏం చేస్తారు? బలం పోతే పరిగెత్తుకొస్తారు. ఎక్కడికి? ఇన్నాళ్ళు ఎదిరించిన వాళ్ళు, ముఖం చూడని వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. ఎక్కడికి? గుమ్మం దగ్గరికి. వాషల్ అంటే ద్వారం, కణ్ అంటే వద్ద, వాషక్కణ్ పరిగెత్తుకొచ్చారు. పరిగెత్తుకొచ్చి ఏమిటి చేస్తున్నారు? ఓర్వలేము స్వామి, ఓర్వలేము, యువతలు ఉండలేము. తండ్రి తలుపు తీయవా, రక్షించవా అని కేకలేస్తారు. ఇంతే వీళ్ళు ఆత్తాదు వందు ఓర్వలేక వచ్చి ఉన్నడి పణియుమా పోలే, ఉన్నడి నీ పాదములను పణియుమా పోలే, స్వామి 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 అని పడవరించినట్టుగా మేము వాడు వచ్చామయ్యా.
ఎలాగొచ్చారట? శత్రువులా వచ్చారట. శత్రువులు ఇంతకాలం ఎదిరించగలిగిన బలమున్నదని ఎదిరించిన వారు బలము తగ్గి ఎప్పుడైతే నిరసించారో వెంటనే రక్షించేవాడు ఆయనే అని వాశర్కణ్ నీ కుమ్మము దగ్గరికి వచ్చి ఆత్తాదు వందు ఓర్వలేక వచ్చి ఏం చేశారు? ఉన్నడి పణియుమాపులే. ఇంతకాలము నీ మీద బాణాలు వేశాం, ఇంతకాలం నీ మీద చివాట్లు పెట్టాం, నేను తిట్టాం, నీకు ఎదురుగా నిలబడ్డాం, చీ అన్నాం, పో అన్నాం. ఇవాళ ఉన్నడి పణియుమాపులే నీ పాదములకు స్తోత్రం చేస్తూ నమస్కరిస్తున్నట్టుగా వచ్చాం మేము కూడా. ఇవాళ ఏం చేస్తున్నారు మీరు వచ్చి? పోతియాం వందో. ఈసారి స్వామి నీ పాదములకు మంగళము, నీ నేత్రములకు మంగళము, నీ వక్షస్థలములకు మంగళము, నీ బహుయుగడికి మంగళము, నీ బొద్దకి మంగళం. ఇవి మనం అంతా మంగళం 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 మంగళం. కావాలన్న మాట పోయిందండి ఇప్పుడు. మరేమిటైంది? ఉన్నడి పణియుమా పోలే పోత్తి. పోత్తి అంటే మంగళము పాడుతూ యాం వందో మేము వచ్చాం. ఏం చేయాలి? మేము ఏం అక్కర్లేదు. ఈ రంగు కొంచెం మా మీద దయ చూపు, మా మీద కొంచెం దయ చూపు చాలంతే. మాకేం అక్కర్లేదు. కృప. ఏమిటి కావాలి స్వామి? మీ కృప ఉంటే చాలు స్వామి అనండి. అంతేగాని కోరకండి, అక్కడికి వెళ్ళి కోరక్కర్లేదు. కృప ఉంటే అన్నీ వాటంతటవే వస్తాయి, మన ఇంటికి వెతుక్కో వస్తాయి అవన్నీ. కాబట్టి పోతుగా ఇచ్చారుడికి ఇచ్చాడా? కృష్ణ భగవానుడు వెళితే ఇంత కష్టపడి వెళితే ఏమీ ఇవ్వలేదు. నాయన వెళ్ళొస్తావా? పాపం వెళ్ళిరా అన్నాడు. ఏమిటైంది? పాపం ఏం అడగలేడు. ఆయనకి మొహమాటం అడగడానికి స్నేహితుడు. నాకు అది లేదు ఇది లేదు చెప్పుకోవడానికి చిన్నతనం. అంత గొప్పవాడి స్నేహితుడు లేదంటే చిన్నతనం, ఈ అంటే చిన్నతనం. ఆయన కావాలనడు, ఈయన కావాలనడు. చిత్రమైన సన్నివేశం ఆ కుచేలుని చూస్తే. అలాంటి వాళ్ళం మనం. వెళ్ళడం మాత్రం వీళ్ళు పెళ్ళాం ప్రోత్సాహం చేసింది, బలవంతం. ఇంట్లో పిల్లలు ఆకళ్ళు అల్లరి, పరిగెత్తాం. ఎంచేత బలి తొలగిందు. మన బలం తగ్గిపోయింది. మరి మనం పోషించుకోలేము, మనం సంపాదించలేము. పరిగెత్తి ఏమిటి చేశాడు? కృష్ణ భద్రంగా ఉంది, కృష్ణ సుఖంగా ఉన్నావా, చిన్నప్పటి మన స్నేహం ఎంత గొప్పది కబుర్లు చెప్పేశారు. అటు నుంచి పరిగెత్తి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసరికి తన ఇల్లు మారిపోయింది. ఎవరు పట్టుకొచ్చారండి? ఆయన పట్టుకొచ్చి పెడతాడు. ఆయన మోసుకొచ్చి మన ఇంట్లో అన్నీ పడేస్తాడు. ఇల్లు మార్చేస్తాడు, భార్యను మార్చేస్తాడు, పిల్లల్ని మార్చేస్తాడు. సమస్తము మారిపోతుంది. నువ్వేం చేయాలి? ఒక్కటే అక్కడికి పోతియాం వందో ఇరంగు అనాలి. ఒక్కటే నువ్వు అనవలసిన మాట. స్వామి నీకు మంగళం పాడడానికి వచ్చాము, కృప చూడు అంటే చాలు అని ఇవాళ పాశురంలో ఒక అందమైన విచిత్రమైనటువంటి మన యొక్క స్వభావాన్ని స్పష్టంగా ఫోటో తీసినట్టు పెట్టేస్తున్నాడు. మనం అందరం ఎలాంటి వాళ్ళం అంటే గురువు దగ్గరికి వెళ్ళని వాళ్ళం కొందరం, భగవంతుని ఎదిరించిన వాళ్ళం కొందరం. ఏమిటండి వారు మహాపురుషులు అంటారు. ఏం అలా అయితే దేశానంతిని అకౌంట్ ఉద్ధరించకూడదండి. ఏం వారు ఇంట్లో కూర్చొని వారు జ్ఞానం ఉంటే ఎవరికి రక్షిస్తారు? తమకున్నదాన్ని 10 మందికి పంచిపెట్టాలి గురువులు. ఇలా ఉపన్యాసాలు చేస్తూ ఉంటాం మనం అందరం. మీకు తెలుసును ఆక్షేపించడానికి. ఏమిటిది? గురువు అంటే వాడికి ఉన్న జ్ఞానాన్ని అందరికీ పంచి పెట్టాలిట. వాడు వచ్చి అందరినీ రక్షించాలిట. ఆయనకి ఏది కావలస్తుంది చేయగలిగిన సమర్థుడు అంటున్నారేమి గురువు గారు? ఏది మాకు చేయమనండి. చెయ్యడు. ఏ తకలంగల్ ఆవిడ మంచి పాలిచ్చే ఆవుడు. మా ఆవండి అలా పాలిస్తూనే ఉంటుందండి. అయితే మా ఇంట్లో పంపించండి. ఎవరు? ఆవు వెళ్ళక్కలేట, వాడు రాట, కుండ పట్టట, పాలు మాత్రం వారింటికి పారుతాయా? నువ్వు ఎప్పుడైనా వెళ్ళేవా ఆయన దగ్గరికి? ఎప్పుడైనా కుండ పెట్టావా? ఒకసారి శిరం మీద చేయి పెట్టావా? పిండవా? కుండ పొదుపు కింద కుండ పెట్టవా? నీ ఇంటికి రాలేదని ఆయన దూషిస్తావా? కాబట్టి గురువులను దూషించే వాళ్ళందరూ ఈ జాతి వాళ్ళు. ఏత్త మొట్టమొదటి పదం ఉంది అందం. ఏత్త అంటే ఎత్తిన, పట్టిన, కలంగల్ కుండలు. పట్టిన కుండలు నింపేస్తుంది ఇది. పట్టిన కుండలు అంటే అర్థం ఏంటి? గురువు దగ్గరికి వెళ్ళి మీరు ఒక్కసారి ఆ శిరము ఆ గోవుది పట్టినట్టు స్వామి పాదాలు పట్టి దీని పేరండి సమాశ్రయణం. సమాశ్రయణం అంటే శంఖం చక్రం వేయడం కాదండి. సమాశ్రయణం అంటే ఆవు పొదుగులోని శిరము పట్టుట. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మూలమైనటువంటి ఆచార్యుడి యొక్క శ్రీపాదములను మనసు లోపల పట్టుట. చేత్తో పట్టుకోవడం కాదు, కాళ్ళు నొక్కేయడం కాదు, మరేమిటి మనసు లోపల. ఆహా స్వామి మీ అనుగ్రహం నాపై వర్షిస్తుందా అని కృప కోసం ప్రార్థించండి. గురువు యొక్క కృప కోసం ప్రార్థించండి. అది ప్రార్థిస్తే నువ్వేం చేశాడు? ఏత్త కలంగల్ నీ కుండ అక్కడ పట్టినట్టు. అయితే ఎన్ని కుండలు నింపుతుందండి? ఎన్నైనా సరే కలంగల్. ఎత్తడం ఒక్కటే కండిషన్, కానీ పెట్టిన కుండలు ఎన్ని నింపుతుంది? ఎన్నైనా నింపుతుంది. పెద్దవా చిన్నవా? పెద్దవైనా నింపుతుంది, చిన్నవైనా నింపుతుంది. అవు అన్ని పాలిస్తుంది. మన ఆచార్యులో గురువులో వీరు వారు చిన్నది పెద్దది తేడా. పసిపిల్లడు వెళ్ళి మాట్లాడితే ఆయన ఏం కావాలి అని తీరుస్తామంటే మీరు చూడండి. ఒక్కసారి చూస్తే మీ లక్షణాలన్నీ సమంగా మీకు సరిపోతాయి. అందరినీ నవ్వుతూ పలకరిస్తారు, అందరితోటి మాట్లాడతారు, పసిపిల్లలతో మాట్లాడతారు, పెద్దవాళ్ళతో మాట్లాడతారు, పండితులతో మాట్లాడతారు. ఏత్త కలంగల్ వెళితే ఎలాగుంటుంది? తారతమ్యము చూడదు. మరి ఏమిటి చూస్తుంది? పట్టేడా లేదా చూస్తుంది. కాబట్టి పొదుగు కింద కుండ పెట్టాలి అంటే నీ మనసును వారి వైపు అభిముఖము చేసి, ఆహా
వీరు రక్షించాలి అనే బుద్ధిని మనసులో కలిగితే చాలు, వారు రక్షిస్తారు. అటువంటి ఏత్తకలంగా ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఏమీ చెయ్యమండి, సేవించాం వచ్చాం. ఈ మధ్యన మేము పెద్ద వ్యాపారం చేసామండి, మంచి లాభం వచ్చిందండి. ఈ మధ్యన మా అమ్మాయి పిల్లలు వాళ్ళందరూ బాగా హాయిగా ఉన్నారండి. ఈ మధ్యన మాకు బాగుందండి. ఏమిటి అలా గురువు గారి దగ్గర వచ్చినందువల్ల అనుకోడు, మన వల్లే అనిపిస్తుంది కదండి. కాబట్టి కుండలోంచి పాలు పైకి వస్తూ ఉంటే కుండలోంచి పాలు పుట్టి పైకి వస్తున్నాయి అనుకుంటాడు. కుండలోంచి పాలు పుట్టవు, పైనుంచి పాలు పడితే కింద నుంచి పొంగుతుంది. కాబట్టి ఎదిరి పొంగి అంటే కుండలో పాలు కావవి, పైనుంచి వచ్చిన పాలు పైదాకా వస్తే కుండలోంచి వచ్చేయని అనిపించినట్టు ఆచార్య కటాక్షం చేత గురువు యొక్క కృపచేత నీ లోపల ఐశ్వర్యము, జ్ఞానము, భక్తి ఇవన్నీ కలుగుతూ ఉంటే నా వల్లే కలిగింది, నేను సాధన ఈ మధ్యన జపం చేస్తున్నానండి, రోజు 2 గంటలు పూజ అండి. ఈ పూజ వల్ల కలగదు, నీ జపం వల్ల కలగదు, గురు కృప వల్ల కలుగుతుంది. కాబట్టి దీనివల్ల ఏమిటి? ఎత్తకలంగల్ ఎదిర్పొంగి మీ దళిప్ప, పొంగి పొర్లుతూ ఉంటుంది పైకి. నీకే కాదు, పక్క వారి దాకా వెళ్తుంది. పక్క వాళ్ళకి ఓహో ఏం భక్తులు, మనం కూడా వాళ్ళే ఉందాం. నువ్వు మంచి పని చేస్తే నిన్ను చూసి 10 మంది మంచి పని చేస్తారు. కాబట్టి నువ్వు ఎప్పుడు ఎందుకు మంచి పని చేయాలి? నీ ఒక్కడి కోసం కాదు, నువ్వు చేసే మంచి పనిని 10 మందికి చెప్పాలి, 10 మందికి ప్రభవించాలి. అంతేగాని అక్కడికక్కడ ఆగిపోకూడదు. నీవు చేసే ప్రతి మంచి పని పక్కవాడితో చెప్పు, గొప్ప కోసం కాదు. డబ్బిచ్చి చెప్పుకోకు, కానీ భక్తి కలిగి జ్ఞానం కలిగి 10 మందికి చెప్పు. నీవు భగవదారాధనం చేస్తే 10 మందికి చెప్పు, భగవన్నామం చేస్తే 10 మందికి చెప్పు. ఏది నీకు లోపల ఆత్మస్వరూపానికి ఉపయోగించేది నీకు కలిగినా అది అహంకారం చెబితే అనుకోకు, చెప్పి తీరాలి. ఐశ్వర్యము కలిగితే చెప్పొద్దు, అది నీలో నువ్వు అనుభవించే శరీరం కోసం అనుభవించేవి దాచుకో. ఆత్మ కోసం ఉపయోగించేవి 10 మందికి తెలిసేలా చాటుకుంటే వాళ్ళు బాగుపడతారు. కాబట్టి ఎదిర్పొంగి మీదళిప్ప, పైకి పొర్లిపోతున్నాయి పాలు. అయితే పోనీ పొర్లిపోతున్నాయి ఆపేదామని ఆపేస్తుందే ఆవు, అది వట్టి తెలివి తక్కువ, అది దానికి తెలియదు పాపం. ఒకసారి నువ్వు లాగేవో అలా పడిపోవడమే ధార. అయ్యో వీడు మానేశాడు మనం ఆపేదాం, ఆపదండి. కొడాయి ఒక మాట ఇలా విప్పండి, తర్వాత అయ్యో మనమే ఆగిపోవాలి అనుకుంటే వెళ్ళిపోయింది అనుకుంటుందండి. ఆ పని అలా పడుతూనే ఉంటుంది. మళ్ళీ అవతల కట్టేస్తే ఆపుతుంది, కానీ కట్టకపోతే ఆపదు. ఇదో ఒకసారి కానీ ముట్టుకున్నావో ఆ పొదులో శరం అలా శ్రవిస్తూనే ఉంటుంది. మాత్తాదే ఆగకుండా వర్షిస్తుంది గురుకృప. ఒకసారి కానీ నువ్వు వెళ్ళి స్వామిని ఆశ్రయిస్తే, స్వామి శ్రీపాద సమాశ్రయణం చేస్తే అనవరతముగా అంతకంతకు అధికముగా నీ లోపల నుంచే వచ్చినట్లుగా వస్తూ వారు ఏమి చేయనట్టే నీకు అనిపిస్తూ, అది నాలోంచే వచ్చిందేమో అని నీకు అనిపించి సందేహం కలిగిస్తూ, నీకే కాక నీకు పక్కవారికి కూడా వ్యాపించేటట్లుగా చేస్తూ ఆగకుండా వర్షిస్తుంది గురుకృప. కాబట్టి ఆత్మాత్తాదే పాల్శుర్యం. ఈ ఆవులు ఎలాంటివండి? వళ్ళల్ పెరుం పశుక్కల్. వళ్ళల్ గురువులని గోవులంటారు, వేదములను గోవులంటారు. ఇద్దరికీ గోవులనే పేరు. గురువులకి గోవులే, ఆయనకి గోవులు చాలా సమృద్ధిగా ఉన్నాయి. ఎవరికి? మన నందగోపాలుడికి. గురువులంటే ఎంతోమంది లోకంలో జ్ఞానాధికులై లోకాన్ని తరింపచేసేవారిని ఎంతోమందిని ఆయన తీర్చిదిద్దినవాడు. మనకి భగవద్ రామానుజులకి 74 మంది పీఠాధిపతులు శిష్యులు. 74 మంది పీఠాధిపతులను ఆయన సరిచేశాడు. ఒక్కరెప్పుడు ఉండరండి ఆచార్యుడు, ఆయనతో పాటు మరికొందరు ఉంటారు. ఎందుకంటే ఈ పక్కని పేరఫర్నేలియా వీళ్ళందరినీ పెట్టుకుంటారు. ఈయన అంటే వీళ్ళందరినీ పెట్టుకోవడం కాదు, వాళ్ళు లేకపోతే లోకం తరింప చేయడానికి మనుషులు లేరు. కాబట్టి వాళ్ళు ఎందుకు తయారు చేస్తారు? మరికొందరి కోసం. అటువంటి వారెవరో వారు ఇప్పుడు ఈ పశువులు. ఇవి వాళ్ళ ఎలాగుండాలి? గురువు ఉదారుడై ఉండాలి. ఉదారుడనగా ఎవరైనా రాకపోతే అయ్యో ఎవడు రాలేదే అని బాధపడుతూ ఉండాలి. ఏ జోడ రాకపోతే లేదా పాలు పిడిగేవారు రాకపోతే ఆ అరుస్తూనే ఉంటుంది. పాలు పిండే వేళయింది, అరుస్తోంది. ఎవరు రాలేదు. ఎందుకంటే ఇంత శ్రమ చేయరు స్వామి గారికి. ఏమిటి ఆయనకి లాభం? ఇంత తింటారా? ఎవరింట్లో భిక్షం ఎత్తుకుంటే గడవదు. ఇన్ని వేల మంది రండి అయ్యా 20,000 మంది అండి, 15,000 మంది అండి, ఎందుకు వెళ్ళరంతా అంటే అందరు వస్తే కానీ తృప్తి ఉండదు. వస్తే ఏమిటి చేస్తారు? వళ్ళల్ పెరు, ఔదార్యం ఉండాలి. రాని వారిని పిలవాలి, పిలిచిన వారికి కావలసినంత వర్షించాలి. వర్షించిన తర్వాత ఏమిటి చేయాలి? వారికి ఇచ్చిన తర్వాత నేనిచ్చేనన్నట్టు ఉండకూడదు. ఎవరిచ్చారో తెలియదు అన్నట్టు ఉండాలి. అది ఔదార్యం అంటే ఆహ్వానించి ఇచ్చేనని విర్రవీగకుండా నా అదృష్టం వల్ల మీరు వచ్చారు అంటే వాడు ఉదారుడు. ఎవడు ఉదారుడు అంటే డబ్బిచ్చిన వాడు ఉదారుడు కాడు. డబ్బు ఇవ్వకుండా ఉండలేక ఇచ్చిన దానిని పుచ్చుకుందికి వచ్చిన వాడిని నువ్వు వచ్చావు నా అదృష్టం అనాలి, కానీ నేను ఇచ్చాను నీ అదృష్టం అనకూడదు. ఇది మన సంప్రదాయం.
ఎక్కడ ఇది నేర్పారు మనకి? కృష్ణ భగవానుడు నేర్పాడు. ఆ నేర్పిన దాన్ని మనం ఇప్పటికీ ఆచరిస్తున్నాం. ఏ దేశంలోనైనా ఎవరైనా ఎవరికైనా ఇచ్చి దండం పెడతారండి? పుచ్చుకున్నవాడు దండం పెట్టాలి, ఇచ్చినవాడు ఇలా అనాలి. ఇది కదా సంప్రదాయం. ఎక్కడైనా మనం 1,00,000 రూపాయలు ఒకరికి ఇచ్చాం, ఇస్తే ఓహో ఏం గొప్పవారండి అనాలి, దండం పెట్టాలి. మనము దానం చేసినప్పుడు ఏమిటి చేస్తాం? ఆ వచ్చిన ఆయన్ని స్వామినో బ్రాహ్మణనో మరొకరినో పీట మీద కూర్చోబెడతాం, పెట్టి ఆయనకి పాదాలు పళ్ళెంలో పెట్టి కడుగుతాం. కడిగి ఆయనకి కావలసినంత డబ్బో వస్త్రాలు భూమో ఇచ్చేస్తాం. ఇచ్చేసి మళ్ళీ దండం పెట్టి నీళ్లు దొల్లుకొని అయ్యా అనుగ్రహించారు, మీరు వచ్చారు కనుక మేము ధన్యమైనాం. ఇదే మనం అనవలసిన మాట. నువ్వు వచ్చావు బతికో లేకపోతే నా దగ్గరికి రాకపోతే నువ్వేమైపోదు అనవలసింది మనం అనం. మరి ఏమిటంటాం? ఆయన ఇచ్చాడు 1,00,000 రూపాయలు, ఇచ్చానన్నట్టు ఉంటారా? ఉండరు మహానుభావుడు. ఏమిటి తెలియదు. ఇదిగో బళ్ళాలు. ఇది ఔదార్యం అంటే. ఇది ఎవరన్నారండి? కృష్ణ భగవానుడు అన్నాడు మీకు భగవద్గీతలో. ఎవరిని? ఉదారా సర్వైతే. ఎవడు ఉదారుడు? ఇచ్చినవాడా పుచ్చుకున్నవాడా? పుచ్చుకున్నవాడు ఉదారుడు అనుకొని ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. మీ దగ్గరికి ఎవరైనా వచ్చాడంటే అది మీ అదృష్టంగా భావించాలి. అంతేకాని మేము ఇచ్చాము కనుక అనుకున్నారో మీరు కృష్ణ పరమాత్మ యొక్క సంప్రదాయంలో పుట్టినవారు కాదు. ఆయన ఏమన్నాడు? భక్తులు వస్తారు నా దగ్గర, 4 రకాల వాళ్ళు వస్తారండి. కొంతమంది కేవలం ఈ లోకంలో ఐశ్వర్యాలు కావాలని వస్తారు. కొంతమంది అయ్యా మాకు ఉండేది కానీ పోయిందండి, ఈ మధ్య చాలా ఇబ్బంది పడుతున్నామని వస్తారు. కొంతమంది స్వామి ఈ శరీరం కంటే నేను వేరని తెలిసి మళ్ళీ జన్మ లేకుండా కావాలని వస్తారు. కొంతమంది స్వామి నువ్వే కావాలని వస్తారు. ఎంత మంచి వాళ్ళండి వీళ్ళందరూ. వచ్చిన వాళ్ళందరూ అయ్యో నేనే సాధించుకుంటాను అనుకోకుండా నా దగ్గరికి వచ్చారంటే ఎంత ఉదారులు వీళ్ళు. అందుచేత ఉదారా సర్వ ఏవైతే అన్నట్టు ఎవరిని? పుచ్చుకున్నవారిని. ఆ సంప్రదాయంలో పుట్టినవారు కనుక మనవారు ఏమిటంటారు? ఎదురుగా పుచ్చుకున్నవాడికి నమస్కారం చేస్తారు, వాడిని ఆరాధిస్తారు. ఇది మన భారతీయమైనటువంటి సనాతన సంప్రదాయం కృష్ణ భగవానుడు నేర్పింది. అటువంటి ఉదారులైనటువంటి ఆచార్యులు కావాలి. ఉదారమైనటువంటి వేదములు ఇలాంటివి. వేదంలో చిన్నదానికి సాధన ఉంటుంది, పెద్దదానికి సాధన ఉంటుంది. పిల్లలు కావాలండి, ఓ పుత్రకామిష్టి చేయండి. వర్షం పడాలండి, కార్యలు చేయండి. లేదా ఐశ్వర్యం కావాలండి, మరో యాగం చేయండి. ఇలాగా దేనికి కావాలంటే దానికి యాగాలు ఉన్నాయండి. చేసే ఫలిస్తాయా? ఫలిస్తున్నాయి. ఇది అన్నీ చెప్పింది. చెప్పేమిటి చేస్తున్నది? చేసి ఊరుకుంటుంది మాట్లాడక. ఏమో తనకి చేత కానట్టు, తనకి ఏమీ తెలియనట్టు. పైవాడు నమ్మకం లేని వాళ్ళు, వెళ్ళని వాళ్ళు ఏమిటంటారు? కుండ పెట్టని వాళ్ళు ఏమిటండి అంటారు. కానీ ఈ మంత్రాలకి చింతకాయలు రాలుతాయా? ఎప్పుడైనా నువ్వు పెట్టావా కుండ అక్కడ? ఎప్పుడైనా శిరం పట్టుకున్నావా? కుండ పొదుపు కింద పెట్టి శిరం పట్టుకుంటే వర్షించకుండా ఉన్నదా ఎప్పుడైనా? ఎవరికైనా, పసిపిల్లడికైనా పెద్దవాడికైనా వర్షిస్తుంది మా గోవు. ఏది? మా వేదం. అటువంటి వేదాలు ఎన్నో కలవాడు. అటువంటి వేదములను అధ్యయనం చేసినటువంటి ఆచార్యులు ఎందరో తమకు శిష్యులుగా కలవారు. మన నందగోపాలుడు అంటే అంతవాడు కావాలి మన ఆచార్యులు. ఎందరినో తరింపజేసినవాడు, ఎందరి చేతనో లోకాన్ని తరింపజేస్తున్నవాడు. అటువంటి ఆచార్యుడు కావాలి కనుక అటువంటి ఆప్తముడే అటువంటి ఎన్నో ఎక్కువగా గోవులు కలిగినటువంటి వాడు. అయితే అటువంటి నందగోపుడికి కృష్ణుడు కాదు, నందగోపుడు. అటువంటి నందగోపన్ కుమారన్. ఎన్ని ఆవులు ఉన్నాయండి ఇలాంటివి? ఆప్త పడైతాన్. ఎన్నో లెక్కలేవు. ఎన్నండి చెప్పండి? భగవంతుడి గుణాలకు నువ్వు లెక్క చెప్పగలవా? మన దోషాలకు నువ్వు లెక్క చెప్పగలవా? భగవంతుడి జన్మలు ఎన్ని మాటలు ఎత్తాడో నీకు తెలుసా? మన జన్మలు ఎన్ని మాటలు ఎత్తామో నీకు తెలుసా? ఇలాగే కొన్ని లెక్కలేని ఉన్నాయి. ఆ లెక్కలేని వాటన్నిటికీ నువ్వు ఎప్పుడైనా లెక్క కట్టగలిగితే మా ఆవులు నందగోపుడికి ఎన్ని ఉన్నాయో నేను లెక్క చెప్తానన్నారు మన ఆండాళ్ళ తల్లి. ఉన్నాయో తెలియదుట. అంత మహాపురుషుడు ఆయన. అటువంటి వాడి యొక్క మగనే కుమారుడా అని పిలుస్తున్నారు ఇవాళ ఇన్ని. ఇది మన ఆచార్యుడికి ఉండాలి. ఏమిటి ఉండాలి? ఉదారమైనటువంటి ఆచార్యులు ఉండాలి, ఉదారులైన శిష్యులు ఉండాలి, ఉదారమైన వేదములు తన అధీనములో ఉండాలి, బాగా వేదాధ్యయనం చేసిన వాడు కావాలి, ఉత్తములైన ఆచార్యుల సేవ చేసి జ్ఞానాన్ని పొందినవాడు కావాలి, తాను ఉదారుడై 10 మందికి అందించగలిగిన వాడు కావాలి. అట్టివాడు ఆచార్యుడు. కానీ తెలిసినది దాచుకునేవాడు, 10 మందికి పంచనివాడు, ఉత్తములైన ఆచార్యుల్ని సేవించకుండా ఎక్కడో పనికిరాని సంప్రదాయంలో చేరినవాడు కాకూడదు మన ఆచార్యుడు. అటువంటి ఆచార్యుని ఆశ్రయించాలి కనుక మన ఆండాళ్ళ తల్లి అటువంటి వాని కుమారుడా అని పిలుస్తున్నారు ఇవాళ మన స్వామిని. అయిపోయింది, ఇతడు ఆచార్యుడు అయిపోయినాడు. మరి కలపంట ఆచార్యుడు అయిపోతుంది. ఇంకా తర్వాత ఏమిటి? మనం ఈయన ఇంకా ఉంటాం, మన కృష్ణుడు మనమే ఉంటాం. వెళ్ళిపోతున్నారు ఆచార్యులు, వెళ్ళిపోయినారు. అమ్మవారు వెళ్ళిపోయినారు, వెనక్కి వెళ్ళిపోరు, ఉంటారు మనం వెనకని. ఇంతసేపు మన ముందున్నారు. ఇప్పుడు మనం స్వామితో కలవగానే వీళ్ళు వెళ్ళిపోతారు. అత్తవారింటికి పంపించేదాకా ముందు తండ్రి తల్లి వీళ్ళందరూ వచ్చి పంపిస్తారు. తర్వాత అమ్మ వెళ్ళొస్తానంటుంది, అమ్మాయి ఆ భర్తతో వెళ్ళిపోతుంది. తర్వాత వీళ్ళు ఎందుకంటే మరి వీళ్ళు దండగా వాళ్ళకి అనవసరం. కాబట్టి అలాగే మనకు కూడా భగవత్ సమాశ్రయణం చేయకముందు ఆచార్య సమాశ్రయణం, ఆచార్య సమాశ్రయణం చేసిన తర్వాత
శ్రీ అమ్మవారి సమాశ్రయణం. ఈ రెండు అయిన తర్వాత మంత్రాన్ని పొందుతాం, ఆచార్యులను ఆశ్రయిస్తాం, అప్పుడు భగవత్ప్రాప్తి కలుగుతుంది. ఇది లభించిన తర్వాత ఒకసారి స్వామిని దర్శించగానే మీరు అనవలసిన మాటలు ఏమిటో నేర్పుతున్నాడు. అప్పుడు వెళ్ళి ఏమనాలి మీరు వెళ్ళి, ఇదిగో అంటున్నారు మన పిల్లలు, ఊత్తముడయాయ్ పెరియాయ్. ముందుగా గురువుని మీరు గుర్తించి వెళ్ళాలి. గురువు వస్తాడు మీకోసమని మీరు ప్రయత్నించక్కర్లేదు, తనంత తాను వస్తాడు. ఎప్పుడు గురువు అనేవాడు మన ప్రయత్నం చేత లభించడు అని చెప్పింది మన శాస్త్రం. మరెవరిస్తారు? భగవంతుడు ఒక ఆయన్ని పంపిస్తాడు నీ దగ్గరికి. ఆయన మాటలు నీ మనసుకు నచ్చుతాయి. ఒకసారి స్వామి అంటాడు మీ మనసులో అనిపిస్తే ఇది నీ గొప్పతనం అనుకోక భగవత్ ప్రేరణ వల్ల నీకు కలిగింది ఆయన ఏందా ప్రీతి, అది తెలియాలి. అందుచేత మన గురువు ఎలా వచ్చాడు? ఆంజనేయ స్వామి లంకకి సీతమ్మ రమ్మంటే వచ్చాడా? మరెవరైనా ప్రేరణ చేశారా? సీతమ్మ దూరమైపోయిందని బాధపడ్డ రామచంద్ర ప్రభు ఆంజనేయ స్వామిని బతిమాలి తన గుర్తించి పంపించాడు. అలాగే మనకు కూడా ఆచార్యుని ఎవరు పంపిస్తారు? భగవానుడు పంపిస్తాడు. ఏముండాలి మనలో రావడానికి? గట్టి ఏడుపు రావాలి. ఏముంది సీతమ్మకి అప్పుడు సాధనం? ఏడుపే, అస్తవానం ఏడుపే, కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తుంది తల్లి. మరొకటి ఏమీ చూడడం లేదు, మరొకటి తలంచడం లేదు, రామా 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 అంటుంది. మనం అలా ఉంటే మన కోసమని భగవంతుడు ఒక ఆచార్యుడిని వెతికి ఆచార్యుడికి ఒక ఉంగరమిచ్చి, అంటే జ్ఞానమిచ్చి, మంత్రమిచ్చి మన దగ్గరికి పంపిస్తాడు. అది మనకి ఇచ్చాడో సరి, మరి మన శోకాలు అల్లర్లు లేవు, తగ్గిపోయినాయి. 12 నెలలు లంకలో ఉంటే 10 నెలలే అమ్మ దుఃఖించింది. ఆంజనేయ స్వామి వచ్చిన తర్వాత మళ్ళీ రాముడితో కలిసేదాకా 2 నెలలు ఏమీ లేదు, హాయిగా ఉంది. మనం అలాగే భగవంతుణ్ణి పొందేదాకా అశాంతి ఉండదు. భగవంతుని పొందడానికి ముందు వచ్చిన ఆచార్యుడు చేరేదాకానే అశాంతి. కలిసిన తర్వాత మరి శాంతి వచ్చేస్తుంది. అందుచేత తండ్రి నీవు ఎటువంటి వాడివి, ఊత్తముడయాయ్ పెరియాయ్, నేను అంత గొప్పవాడినా, నాకేం తెలుసు, నేను ఇలాంటి వాడిని అంటాడు మనవాడు. మన మోసపెడుతూ ఉంటాడు, జాగ్రత్తగా గుర్తించుకోవాలి. చిన్న కోతిలా వచ్చాడు. కోతి అనుకుంటే చెడిపోయిందే కథ. కోతి కాది సమర్థమైనటువంటిదని తెలుసుకోవాలి. తెలుసుకొని పరీక్షించాలి, పరీక్షించి ఆశ్రయించాలి. ఇది మనకి ఒక మహాపురుషుడు మాటలు నీకు నచ్చుతాయి. ముందు మాటలు చెప్తాడు ఆయన, ఈ మాటలు నచ్చాయి. అబ్బా ఏం మాటలు గారడి అండి అనకూడదు. ఆ మాటలు నాకు ఎంతో బాగా నచ్చాలి. అబ్బా ఆంజనేయ ఎంత బాగా మాట్లాడేవయ్యా, ఎంత చక్కని మాటలు కలవాడివయ్యా. పొంగిపోయింది సీతమ్మ తల్లి ఆయన మాటలు విని. ఇది మన గురువు చేసే పని. ముందు మాటలే చెప్తాడు, మీకు ఏమీ చెప్పడు. ఆ మాటలు వింటే బా ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎంత బాగుంది అనిపించిందో నీకు అప్పుడే గురువు వైపు మొగ్గుతోంది నీ మనస్సు. ఇది జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత ఏమిటి చేస్తాడు ఆయన? నీకు ఒక గుర్తు ఇస్తాడు, మంత్రం ఇస్తాడు. ఆ మంత్రం ఇచ్చిన తర్వాత ఇచ్చాడు కానీ రక్షిస్తాడో రక్షించడో అని నీ లోపల శంక కలిగిస్తాడు. వాడే నువ్వేం కలిగిందో నీకే అనుమానం వేస్తుంది. ఏమిటో నేను నమ్మేస్తున్నాం కానీ ఇలాంటి దొంగ సాధువులు ఎందరో వస్తున్నారండి ఈ మధ్యని. ఆడవాళ్ళు నసుమృతి ఎత్తుకుపోతున్నారు, నగల కోసం వస్తున్నారు, కొంతమంది నగలు పట్టుకుపోతున్నారు. ఇలా ఎన్నో కథలు వింటూ ఉంటాం కదండి, మనకు భయం. ఇది వెళ్ళొచ్చో వెళ్ళకూడదు అంటే అప్పుడు వెంటనే ఏం చేస్తాడు? తన స్వరూపం చూపిస్తాడు. అబ్బాయి ఇంత ఉన్నావు, కోతివి, నన్ను మోసిగలుగుతావా నువ్వు అన్న తల్లి పరీక్ష. నువ్వు ఎప్పుడు కూడా పరీక్ష, గురువుని పరీక్షించాలి. ఏమిటి పరీక్ష? నడువడి చేత జ్ఞానమును ఆలోచించాలి. జ్ఞానం అనేది నీకు కనిపించేది కాదు. ఎంత జ్ఞానం ఉన్నదో, ఎంత భగవదనుభవం ఉన్నదో, ఎంత భగవదనుగ్రహం ఉన్నదో నీకు తెలియదు. మరేమిటి వారి ఆచరణ చూడు. వారు ఎలా ఉంటున్నారు? వారికి ఏమైనా కేవలంగా కీర్తి కోసమేనా, లేక ధనం కోసమా, లేక ఏదైనా ఉపకారం కోసమేనా నీ దగ్గరికి ఇలా వచ్చి మాట్లాడుతున్నారు? ఏమీ లేదండి మా వల్ల వారికి. కానీ ఏమిటో ప్రేమతో చూస్తారు. ఆ స్థితి నీలో కలగాలి. అది కలిగితే ఏమిటి చేసినట్టు? నీకు శంక కలిగిస్తాడు. వెంటనే పరీక్ష మనం చేస్తాం, చేయగానే నిలబడతాడు ఎదురుగా. ఇది నీకు రావాలి. ఇది వస్తే అప్పుడు ఆయన నీకు నిజమైనటువంటి గురువు అన్నమాట. నీకు ఆ విశ్వాసం పరిపూర్ణంగా వాడి వల్లే కలుగుతుంది. మన వల్ల విశ్వాసం కలగదు, ఆచార్యుని వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆచార్యుని మాటల ముందు మనల్ని వశపరుచుకుంటాయి. వశపరుచుకున్న మాటలకి లొంగగానే మంత్రం ఇస్తాడు. మంత్రం ఇచ్చిన తర్వాత సందేహం కలిగిస్తాడు. సందేహం కలిగిన తర్వాత మళ్ళీ ఆయనే తీరుస్తాడు. ఇది గురువు యొక్క లక్షణం. ఎప్పుడు చెప్తున్నారు వీడు, స్వామి నువ్వు కేవలం నందుడి కొడుకు కావయ్యా, ఉత్తముడయాయ్, వేదములలో ప్రతిపాదింపబడిన వాడివి నువ్వే. నేనేమిటి అంటే మొన్న ఏమిటి చెప్పావు అర్జునుడికి? నువ్వు భగవద్గీతలో అబద్ధం ఆడతావా? చెప్పావా? ఏమిటి చెప్పాను? వేదైశ్చ సర్వై అహమేవ వేద్య అని చెప్పాడు. ఎవరండి? సారథిగా కూర్చున్న కొరడాకర్ర పట్టుకో గుర్రాలను తోలుకుంటున్నవాడు అర్జునుడికి చెప్తూ, అబ్బాయి వేదాలన్నీ ఎవరిని చెప్తున్నాయి అనుకున్నావు? నన్నే. ఓరది ఏమిడా, ఏమి బడా, ఎంత అబద్ధం అండి ఇది. వేదాలన్నీ నిన్న ప్రతిపాదిస్తున్నాయి, బ్రహ్మను ప్రతిపాదిస్తున్నాయి. అంటే నువ్వే బ్రహ్మవయ్యా, పెరియాయ్, నువ్వే బ్రహ్మవి. అయితే బ్రహ్మవైతే ఎందుకు వచ్చాను ఇక్కడికి? ఉలగినిల్తోత్తమాయనింద్రసుడరే. ఆ పరతత్వము ఒకసారి మనకందరికీ అందాలి. పరతత్వం అనేది కంటికి కనిపించేది కాదు ఎవ్వరికి. దానిని పొందడానికి ఎంత పెద్దది అంటే
ఏది దేని చేత పొందడానికి శక్యము కాంది. ఎంత గొప్ప జ్ఞానులైనా ఎంత గొప్ప భక్తులైనా వారిని తెలుసుకోలేరు. మళ్ళీ మాయ కమ్మేస్తూ ఉంటుంది. మళ్ళీ దాన్ని తొలగించుకోవాలి. ఎవడు తొలగిస్తాడు? వాడే అంటే వాడు తొలగిస్తాడు. కాబట్టి మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే స్వామి చెప్పాడు భగవద్గీతలో. ఆయన్ని ఆశ్రయిస్తే మనకంటే నీ సందేహాలు, ఈ జంకులు, ఈ బెంగలు కలుగుతాయి. దానికోసం ఏం చేస్తాడు ఆయన? ఈ లోకంలోకి బ్రహ్మ దిగొస్తాడు. బ్రహ్మ అంటే పరబ్రహ్మం అంటే సర్వజగత్తుకి కారణమైన వాడు ఈ లోకంలోకి దిగొచ్చాడు. ఇదేమిటిది? రూపము లేనటువంటి ఒక ఉజ్వలమైన దివ్య తేజోరూపమైన స్వామి. ఆ దివ్య తేజోరూపమైన స్వామి ఇప్పుడు ఎలాగొచ్చాడు మన దగ్గరికి? చిన్నపిల్లడు కృష్ణుడు, మా యశోద కొడుకు, మా నందుడి కొడుకు, మాకు స్నేహితుడు. ఇది మన మాటలు. నిజమేనా? నిజమే. ఎందుకు వచ్చాడు? మనల్ని అనుగ్రహించడానికి వచ్చాడు. ఇది గుర్తించాలి. అంతవాడు మన కోసం నువ్వు దిగి వచ్చావా స్వామి? నీ రహస్యం మాకు తెలుసును. నువ్వెంత పరుడువో అంత సులభుడి. నీ పరత్వము వేదములకు తెలియలేదు. నీ గుణములను ఒక్కసారి కీర్తించాలని ప్రయత్నించి ఆనందం ఎంత ఉంటుందో అని లెక్క పెడదామని సిద్ధపడి చేతకాక వెనక్కి వచ్చేసింది వేదం కదా నిన్ను. అలాంటి వాడు ఇవాళ నువ్వెంతో మేము చెప్పగలం. ఎన్నడుగులు పొడుగండి, ఎంత ఉంటాడండి అంటే తాడు పెట్టి మా అమ్మ కట్టేసింది. అంటే నువ్వేమంటున్నావు? ఈ లోకములో నిన్ను ప్రేమించిన వారికి లొంగుట కొరకై మా కంటి ఎదుట కనబడేటట్టుగా ఆవిర్భవించావు. పుట్టలేదు, జ్ఞాపకం పెట్టుకోవాలి. మరేమిటిది? ఆవిర్భవించాడు. సూర్యుడికి పుట్టుక చావు లేదు. పొద్దున సూర్యుడు పుడుతున్నాడు, సాయంకాలం చచ్చిపోతున్నాడు అంటే ఎంత అర్థమో? భగవంతుడు అవతరించినప్పుడు పుట్టాడు, మళ్ళీ అయిపోగానే చచ్చిపోయినాడు కాదు. ఆవిర్భవించాడు, అంతర్ధానమైనాడు. ఇప్పుడు సూర్యుడు అంతర్ధానమవుతాడు, సూర్యుడు ఉదయిస్తాడు. అలాగే భగవంతుడు ఉదయిస్తాడు, భగవంతుడు అంతర్ధానం అవుతాడు. కాబట్టి సుడర్ ఆయన ఒక దివ్య తేజస్వరూపుడు. దివ్య తేజస్వరూపుడు మాకు ఒక రూపంతో, ఒక పేరుతో మా మధ్య అవతరిస్తావు స్వామి. ఈ రహస్యం తెలిసిన వారికి కానీ నిజమైన ప్రేమ పుట్టదు. అది కలిగింది మన గోపికలకి. కాబట్టి స్వామి ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు మా ఆయన రమ్మన్నావా నిన్ను మా రేపల్లెకి? నేనెవరైనా కోరేరా, పిటిషన్ పెట్టారా? అర్ధరాత్రుడు దొంగచాటుగా వచ్చి మా యశోదమ్మ పక్కలో చేరేవా? చేరి నేను గోపాలుణ్ణి అన్నావా? మాలాగే ఆవుల్ని కాస్తున్నావా? మాలాగే అడవుల్లో తిరుగుతున్నావా? మాలాగే ఏడుస్తున్నావా? బాధలు పడుతున్నావా? పడుతూ ఇప్పుడు నేనెవడిని అంటావా? కాబట్టి వచ్చావు కనుక నువ్వెవడివో మాకు తెలుసును కనుక ఆ పరబ్రహ్మస్వరూపం ఏమి చేస్తున్నది నువ్వు చెయ్యి. నువ్వు పరబ్రహ్మవే. ఏమిటి చేస్తుంది పరబ్రహ్మస్వరూపం? నీకున్నటువంటి పాపములను, దుఃఖములను, ఆపదలను తొలగిస్తుంది. నీకు కావలసిన సంపదలను, సుఖములను ప్రసాదిస్తుంది. కాబట్టి మాకున్నటువంటి క్లేశములను తొలగించడానికి, మాకున్నటువంటి సుఖములను ప్రసాదించడానికి దిగి వచ్చి ఇప్పుడు నేను కానంటే కుదురుతుందా? ఉత్తముడయాయ్ పెరియాయ్ ఉలగినిల్ తోత్తమాయ్ నిన్న సుడరే తుయ్యలేక ఇదిగో ఈ నిద్ర వదిలి, ఈ దొంగ నిద్ర మాని. ఏమిటి దొంగ నిద్ర? నేను గొల్లవాడిని, నేను గోపాలుడినే, నేను కృష్ణునే, ఈ మాటలు మాట్లాడకు. నువ్వు సాక్షాత్ పరబ్రహ్మస్వరూపం. ఇది గోపికల యొక్క గొప్పతనం. వాళ్ళు వెళతారు ఒక మగవాడి కోసము, యవ్వనములో ఉన్న పురుషుడి కోసం యవ్వనంలో ఉన్న స్త్రీ ఎంత ఆతృతతోటి కామంతో పరిగెత్తుందో అలా పరిగెత్తుతారు. పరిగెత్తుతారంటారు స్వామి నీవు సాక్షాత్ పరమాత్మవయ్యా, అందరి ఆత్మలలో ఉన్న ఆత్మవి నీవయ్యా. ఏమిటి ఈ మాటలు? గోపికలు అన్నారు. వాళ్ళకి తెలుసునా తెలియదా? తెలుసును. అప్పుడే ఉదయించిన సూర్యుడి చేత వికసించిన తామరపు రేకును పోలిన కన్నులు గలవాడవయ్యా అంటారు గోపికా గీతల్లో. ఏమిటి ఆ మాటలు అర్థం కావు. శరదుదాశయే సాధుజాత అని ఒక శ్లోకం. అఖిల దేహినాం అంతరాత్మదృకు అంటారు గోపికలు. మన పిల్లలు ఇప్పుడు గోపికలే ఎవరు ఏమిటంటున్నారు? ఈయన్ని కృష్ణుడని వెళ్ళారు, కృష్ణుడు కావాలని వెళ్ళారు, మన అందరి కొడుకు అనుకున్నారు, యశోదమ్మ కొడుకు అనుకున్నారు. ఇప్పుడు ఏమిటంటున్నారు? పెరియాయ్ సుడరే అంటున్నారు. అంటే అది ఇది రెండు తెలుసును మన గోపికలకి. కేవలము జ్ఞానము లేని వారు కారు గోపికలు, కేవలము కామము గలవారు కారు గోపికలు. జ్ఞానము కలిగిన జ్ఞానము కామముగా మారిన వారు గోపికలు. ఇప్పుడు వీరికి జ్ఞానం ఉన్నది, జ్ఞానము చేత ప్రేమ కలిగింది. ఆ ప్రేమ పురుషుడుగా బాహ్యముగా ఉండడం చేత కామము, ఆంతరముగా పరబ్రహ్మము కనుక భక్తి. ఇప్పుడు వారికి కామమా భక్త్యా? భక్తే. మరి కామములాగుందే పురుషుడు కనుక. కాబట్టి ఆయనలో రెండు కలుపుకో వచ్చాడు. ఎవరైనా అంటే సులభుడు, మరెవడైనా దుర్లభుడు. లోపల దుర్లభుడైన పరబ్రహ్మతత్వము, లోపల రూపము లేనటువంటి తేజోరాశి, బయటికి చూస్తే ఒక ఆకారముతో ఒక పేరుతో ఉన్న బంధువు. ఇది భగవత్తత్వం. ఇది అర్థమైతే భగవానుని ప్రేమించగలం. ఇది అర్థమైతే ఒక విగ్రహాన్ని భక్తితో ఆరాధించగలం. ఇది అర్థమైతే నీ గురువుని చేరగలం. కాబట్టి గురువు దగ్గర చూసినా, భగవంతుని దగ్గర చూసినా సౌలభ్యం ఎక్కువగా కనిపిస్తుంది. నీకు దాని అనాదరము, శంక కలుగుతాయి. అవి కలగకుండా నీకేమి కలగాలి? వెంటనే వానిలో ఉన్న దివ్యత్వము గోచరించాలి. గోచరిస్తే ఒక్కసారి దృఢమైన విశ్వాసము కలుగుతుంది, దృఢమైన ప్రీతి కలుగుతుంది, విడవలేననే ప్రేమ కలుగుతుంది. ధరిస్తావు.
కాబట్టి తండ్రి చూడరే తుయ్యలేటాయ్ వచ్చిన పని మరిచిపోయి నిద్రపోకయ్యా. అయితే మీరు వచ్చేసారా, ఎలా వచ్చారు, ఇన్నాళ్ళు కనపడలేదు, మీరు ఎక్కడ ఎంత వెతికానో మీకోసం మీరు కనపడలేదే. ఆయన ఇన్నాళ్ళు నీకు శత్రువులం మేము, అంటే నీకు కంటపడకుండా ఉన్నాం, నిన్ను ఎదిరించే వాళ్ళం మేమే. ఎవరు? హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు మేమే, రావణ కుంభకర్ణుడు మేమే. మనమేనా? మనందరం రావణం కుంభకర్ణులనా, హిరణ్యాక్ష హిరణ్యకులనా? అంటే మనం వాళ్ళని ఏమిటి చేశారు పాపం వాళ్ళు. వాళ్ళు జయవిజయులని శ్రీవైకుంఠంలో ద్వారానికి కాపలాదారులుగా ఉండేవారు వాళ్ళిద్దరును. ఉంటే ఒక మహాపురుషులు వస్తే, వాళ్ళకి తీసి చిన్నపిల్లలు వస్తే, వాళ్ళు మగవాళ్ళు ఎవరు పైవాళ్ళు లోపలికి వెళ్ళకూడదన్నారు కనుక వారిని కూడా లోపలికి వెళ్ళకూడదని అడ్డేశారు కర్ర పెట్టి. ఇది వాళ్ళు చేసిన తప్ప ఏమీ లేదు, వాళ్ళు డ్యూటీ వాళ్ళు నిర్వర్తించారు. ఎక్కడ డ్యూటీ నిర్వర్తించాలో ఎక్కడ నిర్వర్తించకూడదో తెలియకుండా ప్రవర్తిస్తే నీకేమిటి పనిష్మెంట్? పుట్టమనాలు. ఎందుచేత భగవంతునికి ప్రీతిపాత్రులు ఎవరు? లోపలికి నేను కాపలా ఎందుకు పెడతారు? కాపలా అంటే వెళ్ళవలసిన వాళ్ళని వదలడానికి, వెళ్ళకూడని వాళ్ళని అడ్డడానికి. కానీ ఇక్కడ అందరినీ అడ్డేస్తే, ఎవరు వచ్చినా ఇలా కర్ర అడ్డు పెట్టేస్తే నువ్వు ఎందుకంటే వాలంటీర్ దండుగా జీరస్వామి వారు వచ్చారు. జీరస్వామి వారితో వెంటనే గోపాలకి గారు గురువు గారు వచ్చారు. వాలంటీర్కి ఏం చెప్పారు? ఎవరిని లోపలికి రానివ్వకండి, టక్కన కర్ర పెట్టి ఆయన వెనక్కి తోసేశారు. అయ్యా ఇంకా జీరస్వామి వారిని చూడండి, మీ మీద ఎంత అనుగ్రహంగా ఉంటారు. కాబట్టి ఏం చేశారు వీరు వస్తే జయవిజయులు వస్తే, జయవిజయులు నిలబడి సనక సనందనాథులు నలుగురు వస్తే వీళ్ళని లోపలికి వెళ్ళనివ్వలేదు. వాళ్ళకి కోపం వచ్చింది, శపించేశారు. ఎందుచేత భగవంతునికి ప్రీతిపాత్రులైన వారు భగవంతునికి ఆత్మయ్యని గుర్తించక, భగవంతుడంటే ఎక్కడున్నాడు? వీరు ఉంటేనే వారు ఉన్నాడు. ఆత్మ లేకపోతే మనం ఎలా లేమో, జ్ఞానులు లేకపోతే భగవానుడు లేడు. వారిలోనే ఉంటాడు భగవంతుడు, వారు ఉంటేనే ఉంటాడు భగవంతుడు. అటువంటి జ్ఞానులను ముందు ఆదరించాలన్న జ్ఞానం నీకు కలిగితే భగవంతుడు ఆటోమేటిక్గా నీ వెంట వస్తాడు. కాబట్టి భాగవతులను భగవద్భక్తులను సేవించడం అనేది నీ మనసులో దృఢంగా కలగాలి. వారిని అవమానించాలనేటువంటి బుద్ధి నీకు ఎప్పుడు కలిగిందో నువ్వు వెంటనే కిందకు వచ్చేసావు. 3 జన్మలు ఎత్తవలసి వచ్చింది. ఒక జన్మలో ఏం చేశారు వీరు? భగవంతుడిని ద్వేషించారు. మరొక జన్మలో ఏం చేశారు వీరు? భగవద్భక్తుల్ని హింసించారు. మరొక జన్మలో ఏం చేశారు? మళ్ళీ భగవంతుడిని ద్వేషించారు. ఇది కథ. మనం ఏం చేస్తున్నాం? మనం అందరం భగవద్ అపచారములు, భాగవతాపచారములు. మనం చేసేంతసేపు ఎందుకు మనకి అనవసరమైన ప్రసంగం పోనీ ఊరుకోం. ఉన్నాడనద్దు లేడనద్దు, మనకి ఏమైనా కొంప ముడుకుపోయింది. ఉంటే ఉన్నాడు లేకపోతే లేదు. ఎన్ని విషయాలు మనకి తెలియనివి ఉంటే ఉన్నాయి, లేకపోతే వదిలేస్తున్నావు. ఇంకా దేవుడి దగ్గర మాత్రం నీకు ఆర్గ్యూ చేయాలనిపిస్తుంది. ఉన్నట్టుండి దేవుడు ఉంటే ఎలా ఉంటాయండి? నువ్వు చూసావా? చూపించగలవా? ఏది? నువ్వు ఎలా అంటే నేను ఇదిగో ఈ రాయి పట్టుకుని దేవుడిని పడిస్తాను, కచ్చుకోమను. ఓహో ఎంత బుద్ధిమంతులమో. ఇదండి మన స్థితి. కాబట్టి భగవద్భక్తులను దూషించుట, భగవద్భక్తులను హింసించుట, భగవాన్ని దూషించుట, భగవాన్ని సర్వవ్యాపకత్వమందు సందేహించుట, ఇవన్నీ అపచారాలు. ఈ అపచారాలు చేస్తాం మనం అందరం. కానీ మనం ఎవరు? మాత్తార్. ఇంతకాలం శత్రువులం. శత్రువులు ఏమిటండి? మనం లేదయ్యా, భగవానుడు అన్నాడు. అయ్యా ఎవడండి లోకంలో ద్రోహి అంటే, గవర్నమెంట్ కొన్ని శాసనాలు చేస్తుంది. ఆ శాసనాలు పాటించిన వాళ్ళకి ఏమీ పెద్ద రివార్డు ఉండదు, అవార్డు ఉండదు. కానీ వారు కానీ పాటించకపోతే వెంటనే జైల్లో పడేస్తారు. ఎందుచేత ఎవడైతే తాను శాసనములను ఆచరించడో వారిని వెంటనే శిక్షిస్తాడు భగవానుడు. ఆజ్ఞాచ్ఛేది మమ ద్రోహి. నా శృతి స్మృతి అనేవి 2 నా ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలను పాటించినవాడు నా ప్రేమకు పాత్రుడవుతాడు. ఎవడు నా ఆజ్ఞలను పాటించడో, ఎవడు తన నడువడో, ఎవడు నేను చెప్పినట్లు తెలుసుకుని ప్రవర్తించడో వాళ్ళందరూ నాకు శత్రువులు అన్నాడు స్వామి. అప్పుడు శత్రువులు అంటే ఎవరు? భగవంతుడు చెప్పిన పనులు చేయనివాడు, తాను చేయకూడదని చెప్పిన పనులు చేయువాడు, భగవంతుని విషయంలో భాగవతుడి విషయంలో అపచారం చేయువాడు, వీళ్ళు శత్రువులు. మేము మాత్తారు. అందువల్ల ఇన్నాళ్ళు మీ ఎదుట పడలేదు. ఇప్పుడు ఏమైంది? స్వతంత్రులం అనుకున్నాం, అన్నీ నా కోసం, అన్నీ నేనే అనుకున్నాం. తగ్గింది బలం. ఒంట్లో బలం తగ్గితే వేదాంతం వస్తుందండి. బలం ఉన్ననాళ్ళు వేదాంతం రాదు. భగ్నాకృషే భాగవతా భవంతి అని మనకు సూక్తి సంస్కృతంలో. నీ ప్రయత్నం ఎప్పుడు తగ్గితే, ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోతే అప్పుడు భగవంతుడు దగ్గరికి వెళ్తాడు. మళ్ళీ తిరుపతి వెళ్తాడు, లేకపోతే తిరుపతి వెళ్ళాడు. కృషేహ భగ్నా, తన ప్రయత్నము భగ్నమైన వాడు. భాగవతా భగవద్భక్తులు భవంతి అగుదురు అని చెప్పారు మన పెద్దలు. కాబట్టి మనం అందరం మొట్టమొదటి ఎవ్వడం భగవద్భక్తులం కాము. ఎవడో ఉంటాడు ఒకడు ప్రహ్లాదుడు లాంటి వాడు, పుట్టుకతోటే భగవద్భక్తుడైన వాడు. తర్వాత మనం ఇన్ని ఇబ్బందులు పడి మాత్తార్ ఉనక్కు వలి తొలైందు, తమ బలమంతా బిగిపోయి వాసక్కన్ పరిగెత్తుకొచ్చాం. ఎక్కడికి? తిరుపతి పరిగెత్తాం. ఇక్కడెక్కడికి వచ్చాం? స్వామి పడుకున్న భవనం దగ్గరికి వచ్చాం. ఎవరు? మన గోపికలు. మనమంతే వచ్చి ఏమిటి చేస్తున్నారు? ఆత్తాదు వందు ఓర్వలేక వచ్చేసాం. ఇంకా మరి ఎదిరించినాడు ఎదిరించకూడదు, ఎదిరించలేడు చివరి దాకా.
ఆ స్వామి గుణములు నిన్ను అలా అలా లాగేస్తాయి. స్వామి గుణములకు కొందరు కొన్నింటికి వశపడతారు. ఆయన పరాక్రమానికి లొంగుతారు, ఆయన శౌర్యానికి లొంగుతారు కొందరు, ఆయన సౌందర్యానికి లొంగుతారు కొందరు, ఆయన గుణములకు లొంగుతారు కొందరు. ఆయన పరాక్రమానికి వాటిని చూసి ఒకసారి ఎదిరించి పరాక్రమం చేత లొంగిపోయినాడు రావణాసురుడు. ఆయన్ని బాగా ఎదిరించి యుద్ధం చేసి బలం చేత ఆయన బలానికి లొంగిపోయినాడు హిరణ్యకశిపుడు. ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్క దానికి. ఆయన సౌందర్యానికి వశపడిపోతారు మహాభక్తులు. స్వామి అందం చూస్తే ఆహా వదలలేమండి, స్వామిని అలా చూస్తూనే ఉండాలి అనిపిస్తుంది వారికి. కొంతమంది ఆయన గుణాలు చూసి ఎంత మంచివాడు ఈయన ఎలా వదిలేస్తాం అని ప్రేమిస్తారు. కాబట్టి భగవంతుని వైపు చేరడానికి గుణములే కారణం. ఈ గుణములంటే దారం పెట్టి కట్టి లాగినట్టు మనని భగవంతుడు తన వైపు లాగుతాడు. ఈ సంగతి చెప్పాడు లక్ష్మణస్వామి రామచంద్రునికి సోదరుడు. ఆంజనేయ స్వామి వచ్చాడు. అయ్యా మీరెవరండి అని అడిగాడు. అడిగితే ఈయన లక్ష్మణుడు చెప్తాడు, రాముడు నువ్వు చెప్పవే అన్నాడు. అంటే ఈయన్ని పరీక్షించడానికి స్వామి ఎక్కడికెక్కడ పరీక్ష చేస్తూ ఉంటాడు పక్కన నిలబడి. లక్ష్మణ చెప్పు, మనం ఎవరో మన ఐడెంటిఫికేషన్ చెప్పమన్నాడు. అంటే అయ్యా మేము దశరథుడి కుమారులం, ఈయన పెద్దవాడు రాముడు అంతా చెప్పేసి నేను ఆయన ఉద్దేశంలో తమ్ముణ్ణి, నా ఉద్దేశంలో దాసుడు అన్నాడు. అహమస్య అవరోభ్రాత గుణైర్దాస్యముపాగత. ఏమి లక్ష్మణుడు చూడండి, ఇది మనం అనవలసిన మాట. నువ్వెవరివయ్యా అంటే మనమందరం మనుష్యులం కాబట్టి పై సంబంధం వదలకు. పై సంబంధం ఉంది కానీ నీ అసలు సంబంధం ఏది? లోపలి సంబంధం. ఈయన అహమస్య అవరోభ్రాత. అస్య అంటే ఈ రామచంద్ర ప్రభు అభిప్రాయంలో నేను భ్రాత సోదరుణ్ణి. అయితే నువ్వు సోదరుడు అనుకోవడం లేదా? నేను అనుకోలేదు. నువ్వేమనుకుంటున్నావు? నేను గుణై, ఆయన గుణములు చూసి ఏమి సౌశీల్యము, ఏమి సౌలభ్యము, ఏమి సత్యపరాక్రమత్వము, ఏమి ఔదార్యము, ఇవి చూసి ఒక్కసారి దాసుడిని అంటున్నాను. దాస్యముపాగత. కాబట్టి మనం ఎప్పుడు స్వామి వైపు తిరిగినప్పుడు ఏమనాలి? దాసుడిని అనాలి. ఆయన మన ఏమంటాడు? వచ్చారు రండి మన ఎంత గౌరవిస్తున్నారని వెళ్ళి పీఠం మీద ఆయన దగ్గర కూర్చోకూడదు, కిందనే కూర్చోవాలి. కాబట్టి అహమస్య అవరోభ్రాత గుణైర్దాస్యముపాగత అన్నాడు మన ఆంజనేయ స్వామి. అట్లాంటి గుణములు వశపరుచుకుంటాయి కనుక నీ గుణములకు లొంగిపోయి నువ్వు వాశక్కన్ ఆత్తాదువందు నీ గుణములను ఓర్వలేక బాణములతో కొడితే బాధ లేదు కానీ గుణములతో కొడితే మాత్రం వశపడకుండా ఎవడు ఉండట. ఎందుకంటే బాణములు పై పొర శరీరాన్ని చీలుస్తాయి, గుణములు ఏం చేస్తాయి? నీ ఆత్మను ద్రవింపజేసేస్తాయి ఒక్కసారి. కానీ మనసులో గుణములు భావించేవంటే వంగక ఉండదు, శరీరం ఆటోమేటిక్గా పడిపోతుంది కిందకి. అందుచేత గుణములు చాలా ఆకర్షకములైనవి కనుక అటువంటి గుణములకు లొంగి వచ్చి నీ గుమ్మములో పడ్డాములాగు, నీ శత్రువుల్లాగు. మేము శత్రువుల మీద ఇంతవరకు ఇవాళ వచ్చాం నీకు ద్వేషంతో విముఖులమై నీకు దూరమై నీకు అపచారము చేసి నీ భక్తులకు అపచారము చేసి ఎన్నో జన్మలు ఎత్తి చివరికి ఏ జన్మలోనూ మేము పొందవలసిన దానిని పొందలేక నీ గుణములు చివరికి తెలుసుకున్న గుణములు విని ఊరికి ఉండలేక నీ సన్నిధికి రావాలని వచ్చి లోపలికి రాము, గుమ్మంలో ఉంటాం. నువ్వు ఒకసారి అనుగ్రహించు. వాశక్కను ఆత్తాదు వందు. ఏం చేస్తున్నావు? వచ్చి నడి పని మాపులే. ఇక్కడికి వెళ్ళి కూర్చొని ఏం చేయాలి? గుమ్మంలో కూర్చొని పల్లాండు పడుతుంది అంతేగాని అయా చిన్న చీటీ పంపించి ఎప్పుడు అవకాశం అవుతుందో మనకు అక్కర్లేదు. అక్కడ ఉండే చాలు, ఎవరికి మనం రికగ్నిషన్ అక్కర్లేదు. అక్కడికి వెళ్ళి ఆశ్రమంలో కూర్చోవడమే. స్వామి ఉంటారు లోపల, మనకు కనపడరు. వచ్చినా పలకరించరు, వెళ్ళిపోతూ ఉంటారు. ఏమిటండి వచ్చినా పలకరించలేదు, నేను ₹1,00,000 ఇద్దామని వచ్చాము మాట మన వైపు చూడడం ఏమిటి అనుకోకు, అలా కూర్చోవడమే. ఎందుచేత నడిపణియుమా పోలే. స్వామి యొక్క దివ్య మంగళాశాసనం చేస్తుంది స్వామి. కదిరంగా ఉన్నాడు. ఏమి రూపం, ఏమి గుణములు, ఏమి సౌశీల్యం అనుభవిస్తూ ఉండండి స్వామిని. ఏం పలకరిస్తేనన్నా నీకు? పలకరించక్కర్లేదు. పలకరించకుండా వారు నిన్ను గుర్తిస్తారు, నిన్ను గ్రహించి నీకు తాము అవ్యాజమైన అనుగ్రహాన్ని ఎందుకు ప్రసరింపజేస్తారు. ఇక్కడ మాకు కావాల్సింది ఏమీ లేదు, నీ పాదములకు మంగళం పాడడానికి వచ్చాము. నడి పనియుమా పూలే. ఇది మీరు మంగళం పాడుతున్నారా? అంత జ్ఞానం వచ్చేసిందా? లేదు, పాడలేదు. పాడినట్టు నటించాలి. ముందు వెళ్ళి కూర్చొని ఏదో మనము భక్తులాగే అక్కడ పక్కన ఎదురుగా అసలు భక్తుడు ఉంటాడు, యువతల పక్క మనం కూర్చుంటాము. మనం కూడా పనియుమా పూలే అంటే మంగళం పాడుతున్నట్టే ఉన్నామట. అందుకే నిజంగా మంగళం పాడుతున్నాం అనడానికి ధైర్యం లేదు మన గోపికలకి. నిజంగా మంగళం పాడడానికి అంత ప్రేమ ఏడిసిందా మాకు? కానీ మంగళం పాడుతున్నట్టే వాళ్ళు ఎలా బుర్రలుపుతున్నారో, వాళ్ళు ఎలా కళ్ళ నీళ్లు కారుస్తున్నారో, వాళ్ళు ఎలా ఒళ్ళు గగురు పొడుస్తున్నారో మేము అలాగే అన్నీ నటిస్తున్నాం. కాబట్టి మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన. రామచంద్ర ప్రభు చెప్తాడు విభీషణుడు వచ్చినప్పుడు, అబ్బాయి వాడు నాకు నిజంగా మిత్రుడు కావక్కర్లేదు, వాడు మిత్రుడు అన్నట్టు నటించి వచ్చినా సరే నేను వాడిని వదలలేను.
నిజంగా మిత్రుడై హృదయంలోంచి ఆయన నేను నిజంగా ప్రేమించలేదయా, ఇప్పటికే నాటకం ఆడుతున్నాడు అని పక్కవాడు చెప్తాడు అనుకోండి, అది వినకూడదు. వినలేదు మన రామచంద్రుడు. నాటకం నాటకం మాత్రం ఎవడాడతాడు? నాటకం ఆడేడా వచ్చి నీ మిత్రుడిని అన్నాడా? చాలు, నేను వదలలేను. 2 మాటలకి తేడా గుర్తించాలి. వదలను అంటే ఏమండి కాఫీ మానేయండి అంటారు. మనం ఏమిటంటాం? మానలేనంటామా మానవంటామా? అయ్యా నీకు హార్ట్కి ప్రమాదం అయ్యా మానే అన్నారు అంటే ఏం చేయనండి మానలేనండి అంటాం. ఏం చేత అది మనకి వ్యసనం అయిపోయింది, అది వదలలేము. అలాగే భగవంతుడు అంటాడు, ఎవరైనా కానీ వచ్చి నా ఎదురుగా నిలబడి 2 చేతులు జోడించి స్నేహితుణ్ణి అన్నట్టు నటిస్తే నేను వదలలేనండి అంటే నాకు అశక్తి, కానీ నేను విల్ఫుల్గా వదలాలని ఉండదు నాకు. కానీ ఏమిటో మరి వదిలేదామని అనుకుంటాను. అవును, ఎందుకు శత్రువు కదా, ముట్టుకోకూడదు తీసుకోకూడదు అనుకుంటాను, కానీ ఆగదండి మనసు అన్నాడు రామచంద్రుడు. అటువంటి స్వామి మనకి భగవానుడు. అటువంటి భగవానుడు మన కోసమని ఒక రూపంతో ఒక లోకంలో మన మధ్య దిగొచ్చాడు. ఇది గుర్తిస్తే ఏమవుతుంది? స్వామి సులభమైన ఆకారములో సులభమైన స్థితిలో పరత్వము గోచరించి ఆశ్రయించగలిగిన వాడిని ఎవరిని? నువ్వు పరమపదానికి వెళ్ళి ఆశ్రయిస్తావా? పాలకడలికి వెళ్ళి ఆశ్రయిస్తావా? నువ్వు ఎక్కడ చూస్తావు భగవంతుడిని? పాలలో వెన్న ఉన్నట్టు ఉన్నాడు ఆయన. ఎక్కడ? విశ్వంలో అంతటాను. అయ్యా మాకు వెన్న కావాలండి, పాలు పట్టుకొస్తే వెన్న కనిపిస్తుందా? కనిపించదు. ఏం చేయాలి? దాన్ని తోడు పెట్టు, పెరుగు చెయ్యి, చిలుకు, వెన్న వస్తుంది, తీసుకో. అలాగే నువ్వు కూడా భగవంతుడిని పొందాలంటే విశ్వం అంతటా చూడగలగాలి. చూడగలిగిన చూపు మనకి లేదు. తయారు చేసి వెన్న పట్టుకొస్తారు, అమ్మకాన్ని కొనుక్కో. అలాగే భగవంతుడు తానే వెన్నయ్యి తానే మన కోసమని తయారై వచ్చాడండి. ఆయన్ని పొందడానికి ప్రయత్నించండి, అంతేకాని ద్వేషించకండి అని తల్లి వాళ్ళ మనకి ఏమి చేయాలో చివరి ఉపాయం చెప్పేసింది. ఇంకా రేపు చాలా అందమైన సన్నివేశం. స్వామి పడుకుంటాడు, దగ్గరికి వెళ్ళిపోతాం. ఎందుకంటే అక్కడ అమ్మ ఉంది కదా, మనమ్మ, ఆవిడ అక్కడి నుంచి చూస్తోంది. మనమే పర్వాలేదు వెళ్ళొచ్చు, ఆవిడ చూస్తోంది కానీ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయినాం, మంచం చుట్టూ చేరిపోయినాం అందరము. స్వామి ఇంకా మంచం మీద పడుకొనే ఉన్నాడు. మనం వెళ్ళిదా కళ్ళు విప్పడండి, పడుకొనే ఉన్నాడు. అప్పుడు చూస్తాం స్వామి, పిలుస్తాం, పలకడు, వేస్తాడు, కదులుతున్నాడు. స్వామి ఒక్క మాట కళ్ళు విప్పకే మెల్లమెల్లగా అలా రెప్పలు ఎడం చేసి ఆ మధ్య నుంచి చిన్న వెలుగు, అంతకంటే వెడల్పు అలా విప్పమని రేపు ప్రార్థిస్తాము. స్వామి మనం ఒక్కసారి మెల్లమెల్లగా కనువిప్పి చూస్తాడు. రేపు అది మన భాగ్యం. పాశురం చదువుకున్నాం. పాశురం కాదు, ముందుగా 30